ఇవాళ మన స్టూడియోలో ఒక క్యూట్ కపుల్ వచ్చారండి వరంగల్ నుంచి. పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. నిజం చెప్పండి, వీడియోలలో కావాలనే కొడతారు కదా. Good boy goes to heaven, bad boy goes to Bangkok. ఓసై నేను సచ్చా ట్రూ అది ఇంటికాడ కూడా ఏంటి పొట్టి ఉందని లవ్ చేశారా లేకుంటే నిజంగానే లవ్ చేశారా? యాక్చువల్లీ అప్పుడు తెలియదు. నా డౌట్ ఇది, ఎందుకంటే ప్రతిసారి పొట్టి పిల్ల అంటారు కదా, మీకు పొట్టి ఉన్న వాళ్ళు ఇష్టమా? పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. ఫస్ట్ మేము డిప్లొమాలో ఫస్ట్ ఇయర్ వరకు మాకు పరిచయం లేదు. ఫస్ట్ ఇయర్ వరకు అసలు మామూలుగా అసలు చూసుకునేది కూడా కాదు. సంధ్య అంటే ఎవరో కూడా తెలియదు నాకు ఫస్ట్ ఇయర్. పొట్టి పిల్ల పేరు సంధ్య. సంధ్య పేరు మర్చిపోయినా అసలు. అంటే నా నెంబర్ నీకు అవును ఎట్లా తెలుసు? ఓ మై గాడ్, తెలుసు. ఫస్ట్ లవ్ కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, లైఫ్ చాలా ఊహించుకుంటాం కదా. ఇంట్లో వెళ్ళి చెప్పాలన్నప్పుడు భయం అనిపించలేదు? మా డాడీ సీరియస్ అయిపోయింది ఇక బాగా. ఇంకా వీళ్ళకి ఫోన్ వెళ్తున్నాయి, ఇంకా మా ఇంట్లో నుంచి ఇట్లా మా బుజ్జి ఇట్లా అంటుంది, ఇష్టం లేదని చెప్పేయండి, ఎందుకు మాకు ఇష్టం లేదు మీకు చేయడము. ఆ అమ్మాయి శానిటైజర్ తాగి హాస్పిటల్లో అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుని తెలిసింటుంది కదా, అప్పుడు ఏమనిపించింది? మాకు లేదు, ఇక మాకు అవసరం లేదు. మరి మీ లైఫ్ లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి? నేను ఇట్లా చిల్లర అంటే ఇంట్లో చిలిపిగా ఏది చేసిన నువ్వు మా నాన్న లెక్కనే చేస్తావు, మా తమ్ముడు లెక్కనే చేస్తావు అని ప్రతిరోజు చెప్తుంటా అన్న. ఎందుకంటే నన్ను అందరిని కాదని నా దగ్గరకు వచ్చింది. నేను ఆ ఫీలింగ్ రానియద్దు మైండ్లో, అరే మా వాళ్ళు నన్ను వదిలేసి వచ్చిన. మమ్మీ డాడీ నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా ఒకటే, నేను చేసింది తప్పే, మీలాగానే చూసుకుంటుండు, అంతా ఓకే. ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఫ్యూచర్లో మీరు మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఏమైనా తప్పు చేసి క్షమించండి, పెద్ద మనసుతోటి నన్ను యాక్సెప్ట్ చేసినట్టు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మన స్టూడియోలో ఒక క్యూట్ కపుల్ వచ్చారండి వరంగల్ నుంచి. బేసిక్ గా వాళ్ళ వీడియోస్ చూస్తూనే ఉంటారు మీరు యూట్యూబ్ లో, చాలా ఇంట్రెస్టింగ్ గా మంచి ఎంటర్టైన్మెంట్ తో కనిపిస్తుంటాయి. ఇంతకీ వాళ్ళు ఎవరని మీరు అనుకుంటున్నారా? మీ పొట్టి పిల్ల అనే యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉంటారు కదా, ఆ క్యూట్ కపుల్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. మరి ఏంటి వీళ్ళ జర్నీ అండ్ ఇవాళ ఏం చేస్తున్నారు అండ్ వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీ పొట్టి పిల్లని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఓకే, ఏంటి పొట్టి ఉందని లవ్ చేశారా లేకుంటే నిజంగానే లవ్ చేశారా? యాక్చువల్లీ అప్పుడు తెలియదు. నా డౌట్ ఇది, ఎందుకంటే ప్రతిసారి పొట్టి పిల్ల అంటారు కదా, మీకు పొట్టి ఉన్న వాళ్ళు ఇష్టమా? అట్లాని కాదు, అంటే హైట్ ఈక్వల్ అవుతుందని కావచ్చు. అంటే బేసిక్ అబ్బాయిలకి ఎక్కువగా పొట్టి ఉన్న అమ్మాయిలు నచ్చుతారు. నేను అందించా కాబట్టి చెప్తున్నాను. నిజంగా మనకు అబ్బాయిలకి కాదన్నయ్య, పొట్టిగున్న అమ్మాయి నచ్చుది అంటే వాళ్ళ హైట్ ఉండాలి కదా, మరి ఈయన హైట్ ఏం లేడుగా. అమ్మాయిలకి హైట్ ఉన్న వాళ్ళు నచ్చుతారు. నాకు ఈయన నచ్చింది, మరి హైట్ లేడుగా. హైట్ లేడైనా నా హైట్ కి తను ఎంత ఉంది అంతే కదా. మరి మిమ్మల్ని తలెత్తుకునేలా చేశాడు ఆయన, అట్లాంటి మనిషిని మీరు అని మాట్లాడరా? ప్రతి భర్త ప్రతి భార్యను తలెత్తుకునేలా చేస్తాడు అన్నయ్య. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చిందంటే నేనే కదా. అంతే కదా, మీరే తీసుకొచ్చింది. ఓకే సరే, రేపటి నుంచి తల దించుకొని ఉంటా. తల దించుకోవాల్సిందే, నేను పక్కన నిల్చుంటే ఎత్తాల్సిందే. వాళ్ళు ఎలాగో తలెత్తుకుంటారు కాబట్టి మనం తల దించి రెస్పెక్ట్ తో ఉంటాం. మనం ఎట్లా తల దించి చూడాల్సిందే, మనం కూర్చున్నా నిలబడినా దించాల్సిందే, ఆప్షన్ లేదు. కానీ అన్నయ్య మరి తల దించాలని మమ్మల్ని అంటారు కదా, మేము ఇట్లనే కాఫీ తల దించుకొని ఇస్తాం, అప్పుడు వాళ్ళు తల దించేగా కాఫీ తీసుకోవాలి, అప్పుడు వాళ్ళు మాకి తల తీసుకుంటాం తెలుసా, నిలబడి ఇట్లా తల దించి కాఫీ తీసుకొని. అంటే ఇట్లా నిల్చొని ఇట్లా తీసుకుంటారా? మరి ఆవిడ చేయి కూడా కాలుతుంది. అంతే కదా. మరి మా పొట్టి పిల్ల ఏ ఊరండి మీ నేటివ్ ప్లేస్? మా సూర్యాపేట దగ్గర ఏ ఊరు అన్నయ్య? సూర్యాపేట. మీరు ఎంత మంది? నేను తమ్ముడు. మీరు తమ్ముడు? ఓకే, ఆ అబ్బాయి హైట్ ఉంటాడా మీలానేనా? ఫుల్ హైట్ ఉంటాడు అబ్బాయి హైట్. మా హస్బెండ్ కంటే ఉంటాడు.
అన్న లెక్క ఆ, లేదు కొంచెం తక్కువ తక్కువ ఉంటాడు కానీ ఆ, height height. నాకన్నా కొంచెం కొంచెం హైట్ height తక్కువ. తక్కువ. ఓకే చూడండి అక్కడ కూడా తమ్ముడు తలదించుకున్నాడు. చూడు ఎక్కడ చూసినా మేము ఇంతే, మేము మారలేదు ఇంకా, మా లైఫ్ ఇంత. మెన్స్ కానీ మేము వచ్చిన తర్వాత మారాల్సిందే అన్నయ్య. మారాలి, మేము కూడా అదే చెప్తున్నాం. మీరు వచ్చినా మారాలి, మీరు రాకుండా మారాలి, ఇంతే. మనం మారకపోయినా మార్చేస్తారు వాళ్ళు. ఆ, అంతే. కూర్చొని అదే పనిగా ఓం భీం బష్. ఓకే మరి మీరు తమ్ముడు మీరు ఏం చదువుకున్నారు? నాది బీటెక్ అయిపోయిందండి. బీటెక్ చదువుకున్నారా? అరే మీరు అట్లా కనిపించరే, ఏదో నర్సరీ చదువుకున్నట్టు నర్సరీ అని కాదు, ఏదో లోకం తెలియని పసుపున అలా కనిపిస్తారు. అంటే నేను చదువుకున్నా కూడా అలానే ఉంటాను అన్నయ్య. ఏదో జోక్ వేసా. అంటే సీరియస్ కాదా? మీరు చేసే వీడియోస్ అన్ని చూసాక మీరు మళ్ళా అమ్మాయికురాలంటే ఎవరు నమ్మరు. లేదు ఇట్లనే అంటారు చాలా మంది, అబ్బా భలే అమ్మాయి కురాళ్ళ కనిపిస్తారని అట్లనే అంటారు. నిజం చెప్పండి, వీడియోలలో కావాలనే కొడతారు కదా. ట్రూ అది. ఇంటికాడ కూడా అన్నీ ట్రూ అంటే నిజం అనుకుంటాను నేను. ఎందుకు మరి మీరు కొట్టకుండా ఆయన ఎట్లా కింద కొడతారు? అంటే అది నేను డాన్స్ చేస్తున్నా అడ్డు వచ్చిండు అప్పుడు ఒక్క నిమిషం, మనం ఇప్పుడు యాక్టింగ్ చేసినాం అనుకో, యాక్టింగ్ చేసినట్టు ఉంటది. అవును, కానీ వీడియోస్ లో ఎట్లుంటది, అది ఒరిజినల్ లెక్క ఉంటది కదా. అంతే కదా. డైలీ నేను ఫేస్ చేస్తున్నా. మీ మెంటాలిటీ అంటే ప్రతి ఇంట్లో లేడీస్ మీరు ఇలా చెయ్యొచ్చు హస్బెండ్ అనేది చూపిస్తున్నారు. అంటే నేను వాళ్ళని మోటివేట్ చేస్తున్నాను. అంతే కదా, మీ దెబ్బతో మేము భరిస్తున్నాం ఇంట్లో. అంటే వదిన అలాగనే చేస్తుందా మిమ్మల్ని? అవుట్ ఆఫ్ బాక్స్ క్యాన్సల్. ఓకే మరి నాన్నగారు ఏం చేస్తారు? నాన్న వ్యవసాయం అన్నయ్య. నాన్న వ్యవసాయం, అమ్మ మమ్మీ షాప్ ఉంది మాకు, అది మెయింటైన్ చేస్తుంది. ఇంకా అప్పుడప్పుడు వ్యవసాయంకి వెళ్తుంటది. అమ్మ కూడా వ్యవసాయం వెళ్తది. ఓకే మరి మొత్తంగా బీటెక్ చదువుకున్నారు మీరు సార్? నేను బీటెక్. మీరు బీటెక్ బీటెక్ లో స్టార్ట్ అయిందా? మాది డిప్లొమాలో స్టార్ట్ మరి నాకు అదే కదా డౌట్ అప్పటి నుంచే. ఓకే మీరు డిప్లొమాలో తనని చూసారు, తర్వాత మీరు బీటెక్ చేస్తే తను మీతో పాటు బీటెక్ వచ్చింది? లేదు అట్లా కాదు. ఫస్ట్ మేము డిప్లొమాలో ఫస్ట్ ఇయర్ వరకు మాకు పరిచయం లేదు. ఫస్ట్ ఇయర్ వరకు అసలు మామూలుగా అసలు చూసుకునేది కూడా కాదు. సంధ్య అంటే ఎవరో కూడా తెలియదు నాకు ఫస్ట్ ఇయర్. పొట్టి పిల్ల పేరు సంధ్య. సంధ్య అంటే ఎవరో తెలియదు. నేనంటే తెలుసా నీకు ఫస్ట్ ఇయర్ లో? తెలియదు అంత. నిజంగా కిలోమీటర్ దూరం నుంచి చూసినా నేను ఒక్కరితో కూడా మాట్లాడాలి. అడుగు క్లాస్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేను. అంటే మధ్యలో కూర్చుంటా అట్లా అంటే అందంగా ఉన్న ఫీల్ అవుతుంది కానీ అందంగా ఏం లేదు. మరి అందంగా లేకుంటే మీరు ఎందుకు ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారు? నేనేం ప్రపోజ్ చేయలేదు, నేను చేసిన. ఆయన చేసినాడు, మరి ఎందుకు యాక్సెప్ట్ చేశారు? మంచి మనసు ఉంది కాబట్టి. ఏంటది అందమైన మనసు, అందమైన ఫస్ట్ మంచి మనసు తెలియాలంటే ఫస్ట్ మనకు అప్రోచ్ అవ్వాలి కదా. సరే ఎప్పుడు చూసారు మరి ఆయన ఫస్ట్ టైం? యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ లో ఒకరికొకరు తెలియదు మేము. నాకు తెలిసి ఉంటది కానీ ఫస్ట్ ఇయర్ మీరు అంత ఇంకా సాంప్రదాయానికి బుక్కులు పట్టుకొని ఏం చదువుకోవాలి నేనంత కాదు. తన అయితే సాంప్రదాయానికి బుక్ బాగా చదువుతారా? బాగా చదువుతారు. 75 వచ్చినాయి. 75 పర్సెంటేజ్ మార్కులు 75 ఏంటి? ఏం చేసుకుంటారు? తింటారా మార్కులు తెచ్చుకొని? ఓకే మరి మీరు ఎలా చదువుతారు? నేను బాగానే చదువుతా. బ్యాక్ బెంచా ఫ్రంట్ బెంచా మీరు చెప్పండి. మిడిల్. నేను ఫ్రంట్. మీరు ఫ్రంట్ బెంచ్ లో కూర్చుంటేనే 75 వచ్చేది, లేకుంటే అది రాదు. లాస్ట్ బెంచ్ అప్పుడప్పుడు ఫ్రంట్ కి వస్తాడు. అప్పుడప్పుడు చూడ్డానికి. ఫస్ట్ ఇయర్ లో ఫెయిల్. ఫస్ట్ ఇయర్ ఎవరు ఫెయిల్? ఫస్ట్ సారీ ఫెయిల్ అంటున్నా, బ్యాక్ లాగ్. మనం ఒక్కరమే ఫస్ట్. బ్యాక్ లాగ్ అంటే తేడా ఏంటి? బ్యాక్ లాగ్ అంటే బ్యాక్ లాగ్ ఒక సబ్జెక్ట్ బ్యాక్ లాగ్ అన్న ఫెయిల్ అన్న ఒకటే కదా. బ్యాక్ లాగ్ యాక్చువల్ ఫస్ట్ ఇయర్ లో మేము పాస్ అయింది ఒక 5-6. లేనప్పుడు అదే ఒక సబ్జెక్ట్ పోయిందన్న తర్వాత 75% వచ్చింది. దీనికి ఎంత వచ్చింది అడగండి. ఇప్పుడు ఎక్కువ ఎవరు చదివినట్టు ఫస్ట్ ఇయర్ లో నేను ఏ బ్యాక్ లాగ్ లేకుండా ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయినా. మీకు ఒక రూల్ చెప్తా, ఎక్కువ ఎవరు చదివినారు అన్నారు కదా, ఫెయిల్ అయినాక మళ్ళీ చదివింది అంటే ఎక్కువ తనే చదివింది. అంటే 2 times చదువుకుంది. ఇందాక మీరు చెప్పిన దాన్ని ఇప్పుడు పాజిటివ్ చేస్తున్నా. అంటే మనం తల దించాల్సిన వాళ్ళ ముందు అన్నట్టు మీరే సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ నుంచి అరుస్తుంటారు చెప్పండి. ఓకే కాంప్రమైజ్. మరి మీరు ఎప్పుడు పరిచయం అయ్యారు? ఫస్ట్ ఇయర్ వరకు పరిచయం లేదు. ఫస్ట్ ఇయర్ సమ్మర్ మేము ఇంటికి వెళ్తా అంటే ఇదే ఏమైందంటే అట్లా మేము ఆటోలో చౌరస్తాకి వెళ్తా అంటే తను ఎక్కడ మీ బీటెక్? మాది డిప్లొమా. మా పరిచయం డిప్లొమా తిరుమలగిరి. మా తొండ తిరుమలగిరి. ఇప్పుడు అది సూర్యాపేట డిస్టిక్. చెప్పండి చెప్పండి.
ఇట్లా మేము జర్నీ ఇట్లా ఫ్రెండ్స్ అందరు కలిసి ఆటోలో వెళ్తా అంటే తను కూడా అదే ఆటోలో ఉంది. ఒక 4 లేడీస్ ఉన్నారు, 2 బాయ్స్ ఉన్నారు. దాంట్లో నేనున్నా. వాళ్ళందరికీ నేనే ఫేర్ పే చేసిన అన్నట్టు, ఆటో ఫేర్ ఛార్జ్. ఇక లేడీస్ ఉన్నారు, అమ్మాయిలు పే చేసి ఏం బాగుంటది, పసి హృదయమేనది. అది కొంచెం పసి హృదయమే కానీ ఆ పసి హృదయమే నాకు నచ్చలేదు ఆ క్షణం. నచ్చలేదు అంటే నా మనీ ఆయన పే చేయడం. తన రియాక్షన్ అదే అన్నట్టు, నా డబ్బులు నువ్వు కట్టడం అంత అవసరం అనుకోని టేక్ మై చేంజ్ అన్నది. రిటర్న్ ఐ డోంట్ వాంట్ యువర్ మనీ అని రిటర్న్ ఇచ్చింది. ఇంగ్లీష్ లో తెలుగు ఇంగ్లీష్ మనకు అంటారా? తెలుగు మీడియం ఇక్కడ, తెలుగు మీడియం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. ఏ మీడియం అయితే కలిసిపోయాం. అవును నిజమన్నా ఇది మాత్రం. చెప్పండి. అయితే నాకొద్దు, నీ పైసలు నాకొద్దు అని చెప్పి రిటర్న్ ఇస్తా అంటే లేదు నేను తీసుకోనని నేను అన్నా. లేదు తీసుకోవాల్సిందే అంటే నేను తీసుకోనంటే సరే ఈ 10 రూపీస్ నువ్వు రిటర్న్ తీసుకొని మళ్ళీ మన సమ్మర్ అయిపోయిన తర్వాత అంటే హాలిడేస్ అయిపోయి 2 months అయిపోయిన తర్వాత రిటర్న్ తీసుకొస్తే నీతో నేను ఫ్రెండ్షిప్ చేస్తానని తను చెప్పింది అన్నట్టు. కాదు డబ్బులు ఇవ్వడమే తప్పన్నారు, మళ్ళీ ఫ్రెండ్షిప్ ఏంటి? నాతో ఫ్రెండ్షిప్ నేను అడిగిన తర్వాతనే తను యాక్సెప్ట్ చేసింది అన్నట్టు. సరే నువ్వు 10 రూపీస్ తీసుకొని తీసుకురాబో, అప్పుడు ఐ విల్ సీ అన్నది. ఓకే అని చెప్పి ఇక సమ్మర్కి అటు వెళ్ళిపోయినాము. రిటర్న్ అయ్యేటప్పుడు నేను ఆ 10 రూపీస్ కాయిన్ అనేది మర్చిపోయినా. రిటర్న్ అయ్యేటప్పుడు మా అన్నయ్యకి ఫోన్ చేసి, అంటే నేను మొబ్బాద్ ఒక 20 kilometers దాటి వచ్చేసి మొబ్బాద్ రైల్వే స్టేషన్లో వచ్చిన తర్వాత అరే సండే ఇచ్చిన 10 రూపీస్ కాయిన్ మర్చిపోయినా. ఇప్పుడు అది ఇంటి అదే మర్చిపోయినా బాగుండేది, ఫ్రెండ్షిప్ ఉండకపోయేది, బాగుండేది. 10 రూపాయల కోసం 10 రూపాయల కోసం ఇక్కడ చూడండి, ఇక్కడ కాదు మర్చిపోయి ఇదైనా కాదు. నువ్వు మర్చిపోయినా బాగుండు, అప్పుడు నువ్వు తీసుకురాలేదా నేను ఫ్రెండ్షిప్ చేయకపోతున్నా అది స్టార్ట్ కాకపోతే ఇప్పుడు ట్రైన్ పట్టాలి ఎక్కడికో వెళ్ళిపోయింది. ముందు చూపు చూస్తున్నారు. అయితే అట్లా సరే అని మా అన్నయ్య తీసుకొచ్చి నేను తన చేతికి ఇచ్చిన. ఇగో నేను 10 రూపీస్ లెట్స్ బీ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అనుకున్నా. అంటే నేను స్వీట్ అండ్ షార్ట్ గా చెప్పేస్తున్నా, స్వీట్ ఉందో లేదో షార్ట్ గా చెప్పేస్తున్నా. స్వీట్ లేదు అంతవరకు అమ్మాయిలు అంటే మీకు తెలియదు కదా, స్వీట్ లేదు చప్పగా ఉంది. నేను చెప్తే చప్పగానే మన వీడియోస్ లో నేను ఉంటే సప్పగానే ఉంటది, తను యాడ్ అయితే ఉంటది. ఓకే సరే, నా క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ వరకు అమ్మాయిలు అంటేనే మీకు తెలియదు కదా, అంటే ఎక్కువ బుక్స్ లో మీరు ఉండేవాళ్ళు, అందరితో క్లోజ్ గా అందరితో ఇక అమ్మాయిలతో తిరిగేది, అబ్బాయిలతో తిరిగేది, అన్నిట్లో ఉండేది. తెలుసా ఇవన్నీ? ఫ్రెండ్స్ ఉండేది. ఫ్రెండ్స్ చెప్పండి. అట్లా అంటే ఫ్రెండ్ తెలియకుండా, అంటే నాకు తెలియకున్న విషయాలు ఏమైనా చెప్తే నాకు చేదవుతుంది మరి. ఓకే అర్థం కాలేదండి. ఇప్పుడు చెప్పేది తీయగుంటదని మీరు అన్నారు కదా, ఇప్పుడు నాకు తెలియని విషయాలు ఇక్కడ బయటపడితే అప్పుడు చేదవుతుంది కదా. జస్ట్ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఉంటా నేను, అంతే నీకు తెలియదేముంది. సరే అంతవరకు అంటే అంతవరకు అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడలేదు. ఒక ఆటో దగ్గర పరిచయం అయినారు, ఫ్రెండ్షిప్ అయిపోయింది. అంటే అన్ని రోజులు అమ్మాయిలతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ లేని మీరు 10 రూపాయలు ఇచ్చేసి ఎన్నికి వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ ఫ్రెండ్షిప్ ఎందుకు అడిగారు? యాక్చువల్లీ తను ఇప్పుడు చూస్తా అంటే మనకు భలే క్యూట్, అంటే చిన్న తెలుగు అమ్మాయి లెక్క మంచిగా అనిపిస్తారు అన్నట్టు. అప్పుడు ఆయన ఇప్పుడు అని ఏదో అంటే అడుగుదాం. అంటే నాకు వేరే ఉద్దేశం ఏం లేదు, నిజంగానే ఫ్రెండ్షిప్ చేయాలని భలే క్యూట్ అనిపించేది. తను చూస్తా అంటే ఏదో మన అట్లా అన్నట్టు, సరే ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటది అమ్మాయితో అని అట్లా స్టార్ట్ అయింది అన్నట్టు. ఓకే, మరి మీ ఫ్రెండ్షిప్ పట్టాలెక్కాక ఎలా ఉంది? ఫ్రెండ్షిప్ పట్టాలెక్కాక అసలు మస్తు ఫ్రెండ్షిప్ ఫస్ట్ 1 year దాకా ఉందన్నయ్య. ఫస్ట్ మధ్యలో ఏం లేదు అసలు, గుడ్ ఫ్రెండ్స్. నెంబర్ ఏం అడగలేదా? నెంబర్స్ ఉన్నాయి కానీ మాట్లాడడం. నీకు ఇవాళ ఏం రాసుకున్నావు, ఉండేటి ఫ్రెండ్షిప్ లో ఉన్నప్పుడు
నాకు ఒక 100 రూపాయలు లేదంటే తెచ్చిచ్చేది, ఇట్లాంటివి ఉండేది. ఈ రోజు బాక్స్ ఏం లేదంటే బాక్స్ ఇచ్చేది. పెరుగుతుంది చెట్టులాగా మెల్లమెల్లగా వాటర్ వస్తుంది అన్నాడు. యాక్చువల్లీ ఇద్దరి దగ్గర బాటిల్స్ ఉన్నాయి అన్నట్టు సైడ్ కి, అప్పుడప్పుడు పోస్తూనే ఉన్నారు. ఎంటీగా అదే ఫుల్ బాటిల్, అది నాది 1/2 లీటర్, తనది 2 లీటర్స్. ప్లాస్టిక్ చెట్టు అన్నమాట, వాటర్ అంటే ప్రాణం లేదా మీకు? ఉంది కానీ వాటర్ వేయకుండా ఏం కాదు, అది ఎప్పుడు నీళ్ళు ఆడుతుంటది అన్నట్టు. ఓకే సరే, ఆయన వచ్చి మీతో మాట్లాడినాడు, చిన్నగా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఈయన రాకముందు మీ లైఫ్ లో అబ్బాయిలు ఎప్పుడన్నా మాట్లాడేవారా? అంటే 10th వరకు మా అన్నయ్య ఇంకో మా ఊరు అబ్బాయిలు కాబట్టి మేము ఉండేది ఫ్రెండ్ గా. తర్వాత నేను డిప్లొమా ఫస్ట్ ఇయర్ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఎవరితో మాట్లాడలే, అబ్బాయిలతోనే మాట్లాడలేదు. మాట్లాడుతున్నప్పటి నుంచి మీ లైఫ్ ఎలా ఉండేది? అంటే బాగుండేది అన్నయ్య ఫ్రెండ్స్ గా. అంటే నాకు ఇదివరకు 10th లో మా అన్నయ్యతో మేము చాలా క్లోజ్ గా ఉండేది కదా. ఇంకా అట్లా ఇంకో ఫ్రెండ్ మంచి ఫ్రెండ్ అంటే ఏమైందంటే నేను 10th లో వాళ్ళతో బాగా క్లోజ్ గా ఉండేది. తర్వాత వాళ్ళు దూరం అయిపోయారు నాకు. లాస్ట్ వస్తుంటే ఈ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల అంతే వీళ్ళు మాట్లాడతారు, మళ్ళీ తర్వాత దూరం ఇబ్బంది అవుతుంది, ఇదంతా నాకు ఎవరితో ఫ్రెండ్షిప్ వద్దని నేను కాముగా ఉండిపోయినా అన్నట్టుగా. తర్వాత తను పరిచయం అయింది, తర్వాత ఇక బాగుంది ఫ్రెండ్షిప్, అంటే ఇక నిజమైన ట్రూ ఫ్రెండ్షిప్ అని అనిపించింది కాబట్టి చేసిన. చెప్పండి. అంటే ఫస్ట్ నంబర్ వచ్చిన తర్వాత హాయ్ సంధ్య అని పెట్టగానే హూ ఆర్ యు, ఎవరు నువ్వు, నాకెందుకు మెసేజ్ చేసినావు, ఏం అవసరం నీకు, నేను భరత్ అని చెప్పిన. భరత్ అయితే నువ్వు మెసేజ్ ఎందుకు చేసినావు, ఎవడైతే నాకేంటి. అంటే ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడే నువ్వు మెసేజ్ ఎందుకు చేసినావు, ఏమని ఉంటే మన కాలేజీలో మాట్లాడుకోవాలి ఏమని తను అట్లా అన్నట్టు. అంటే నా నెంబర్ నీకు అవును ఎట్లా తెలుసు? వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఉండే, అమ్మాయిలు ముగ్గురు, ఇద్దరేమో మా ఎస్టీ అమ్మాయిలు, మేము లంబాడీస్ ఎస్టీ అమ్మాయిలు, ఒకరేమో తను బస్సు. వీళ్ళు ముగ్గురు అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉన్నారా, వీళ్ళు డైలీ బస్ లో వస్తుంటారు పోతుంటారా. మిగతా 2 అమ్మాయిలు ఉన్నారా, వాళ్ళు మా వాళ్ళే కదా. నేను ఇట్లా డైలీ వాళ్ళతో క్లోజ్ ఉంటా, సంధ్య నంబర్ అంటే ఇచ్చిర్రు. చూడండి, మీకు తెలియకుండా ఇంట్రెస్ట్ అక్కడే ఉంది కాదు, తెలియకుండా తీసుకున్నప్పుడు అలా ఎలా రియాక్ట్ అవ్వాలి? భరత్ చెప్పండి అంటామా, అంటామా? అంటే తను అప్పటికి బాయ్స్ తోటి మాట్లాడట్లేదు, నేనే ఫస్ట్ మెసేజ్ చేయడం, నేనే దగ్గరుండి అన్ని నేర్పించిన. మరి మీ బాండింగ్ అంటే ఫ్రెండ్షిప్ లో ఎన్ని ఇయర్స్ ఉన్నారు? ఫ్రెండ్షిప్ లో 1 ఇయర్. ఇక 1 ఇయర్ తర్వాత ఆ ప్రేమ ఎప్పుడు వికసించింది? ఇక ఒకరినొకరు అండర్స్టాండింగ్ చేసుకోవడం, ఇక తను మంచోడు బాగుంటది లైఫ్ ఇక అని ఇద్దరికి అనిపించింది. కానీ ప్రపోజ్ కూడా ఏం చేసుకోలేదు. డిప్లొమా మేము ఇట్లా ప్రపోజ్ చేసుకోవాలి, లవర్స్ డే రోజు ఇవ్వాలి అని అనుకున్నా. అదే 1 ఇయర్ తర్వాత డిప్లొమా లాస్ట్ ఇయర్ అన్నయ్య, 3rd ఇయర్ లో ఇక బాగుంటది లైఫ్ అని అనుకున్నాం. ఇంక ఓకే మనం మ్యారేజ్ అయినా ఇంకా మ్యారేజ్ చేసుకుందాం అని ఇంకా ఫిక్స్ అయిపోయినాం అంతే. అట్లేం లేదు, వచ్చి ఐ లవ్ యూ అని ఏం లేదు, డైరెక్ట్ ప్రపోజల్ ఏం లేదు, ఫోన్ లోనే డబ్బా ఫోన్ లోనే ఐ లవ్ యూ అని మెసేజ్ చేసుకునేది అంతే. అంతే. ఓకే ఓకే అది ఉంది. ఫస్ట్ ఎవరు నేనే కొట్టినట్టున్నా, ఏమో నాకు కూడా గుర్తులేదు. నేనేమో డాడీ, తనేమో డాడీ అంటే నేనేమో మమ్మీ అంతే. ఓకే సరే, మధ్యలో ప్రేమించుకున్నాం అనేది లేకుండా ఒకరి మీద ఒకరికి ఇష్టం వచ్చిందని అర్థం అయిపోయింది. మరి ఫస్ట్ లవ్ కాబట్టి ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, లైఫ్ చాలా ఊహించుకుంటాం కదా. ఇంట్లో వెళ్ళి చెప్పాలన్నప్పుడు భయం అనిపించలే? అనిపించింది అన్న. అంటే మేము ఫస్ట్ డిప్లొమా అయిపోయింది, బీటెక్ అయిపోయింది, ఇక కోచింగ్ తీసుకుంటున్నాం, స్టడీకి ప్రిపేర్ అవుతున్నాం. ఇక జాబ్ వచ్చిన తర్వాతనే పేరెంట్స్ కి చెప్పాలి, ఒప్పేయాలని. ఇంక అప్పటి వరకు ఏం చెప్పలేదు. ఇక లాస్ట్ కరోనా వచ్చేసింది, ఇక ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయినాం, ఇంక అంతా రివర్స్ అయిపోయింది అన్నట్టు. అంతవరకు రోజు చూసుకుంటూ మాట్లాడుకుంటూ అండర్స్టాండింగ్ ఉంది. లాక్డౌన్ అయిపోయింది, లవ్ కూడా లాక్డౌన్ పడిపోయింది, దేశాలు కూడా పడిపోయింది. ఓకే, మరి లాక్డౌన్ ఏంటి మీ సిచ్యువేషన్? సిచ్యువేషన్ ఇక కొంచెం ప్రిపేర్ అయినాం. ఇక ఎంతకని పేరెంట్స్
అయినా ఉంటారు, ఈ జాబ్స్ లేవు ఏం లేవు, లాక్డౌన్ అయిపోయింది, ఇంకా సంబంధాలు చూడడం మొదలు పెట్టిరండి మా ఇంట్లో. ఇంకా నేను చూస్తుంటే ఇక చెప్పేసిన ఇలా ఇంకా చూస్తున్నారు. లేదు మాట్లాడుకోవట్లేదు మేము ఎక్కువ. అప్పుడు ఉంది కానీ నాది మా డాడీకి ఇచ్చేసిన అప్పుడు ఫోన్, ఇక సిమ్ అంత ఇంట్రెస్ట్ లేకుండా ఇక అయిపోయింది. అంటే అట్లనే కాదు, ఇంట్రెస్ట్ అంటే అది కాదు, ఇక నేను చదువుకుంటుండేదాన్ని. ఇంక అప్పుడు కొద్దిగా ఏం ఇక కొంచెం జాబ్ మీద ప్రిపేర్ అయ్యేదో అన్నట్టు ఉండేది. ఇంకా అలా ఇక సంబంధాలు చూసిరు ఇంట్లో. నేను చెప్పేసిన ఇట్లా ఫుల్ అంటే నా తమ్ముడిని ఏం పట్టుకో, తమ్ముడు లేడప్పుడు, ఎవరు లేరు. ఇక అంటే ఇక క్యాజువల్ టాక్ వస్తుంటది కదా ఇంట్లో, ఇప్పుడు ఇట్లా సంబంధాలు చూసినాం అంటే నాకు ఇష్టం లేదు అని అంటుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎన్ని సంబంధాలు ఏం లేదు అంటే మామూలు చూస్తున్నారు కానీ ఒకటిగా ఫిక్స్ చేసినాం, ఇక రేపు చూడడానికి వెళ్తున్నాం, నీకు ఓకేనా, ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం, నీకు ఓకేనా అన్నట్టుగా చెప్పిరు అన్నమాట. చెప్తే ఇక నేను ఇంకా చెప్పాలి కదా అప్పుడే, ఇక మళ్ళీ తర్వాత దాటితే ఇక నాకు చూసి ఫిక్స్ చేయడం, అప్పుడు చెప్తే ఏముంటది, ఒకవేళ ఒప్పుకుంటే బిఫోర్ చెప్పొచ్చు అని అంటారు మళ్ళీ. నాన్న దగ్గరికి వెళ్ళారు కదా, నాకు నచ్చుతలే అని అంటే వాళ్ళకి అర్థమైపోయింది ఏమైంది అది అంత పెద్ద ఏమనలేదు. ఫస్ట్ విన్నర్ మంచిగానే విన్నరు, మంచిగానే ఫస్ట్ విన్నర్. ఇక మనకు సెట్ అవ్వదమ్మా వద్దు అని నిదానంగానే చెప్పిర్రు. ఇంకా నేను చెప్తే వినలేదు, ఇంకా వినకపోతే ఇక ఉంటది కదా కొంచెం తిట్టడం కొట్టడం చేయడం. ఇంకా అట్లా ఒక 1 year వరకు అట్లనే నేను నెట్టుకుంటూ పోతూనే ఉన్నా. అమ్మ కూడా ఇక గట్టి చేసుకున్నారు. మరి ఆ వార్తలు ఇంటికి వెళ్ళాయా లేదా? లాస్ట్ లో అంటే నేను చెప్తానే ఉన్నా, ఇట్లా చెప్పిన 1 year వరకు ఇట్లనే ఇక మాది పొడిగిస్తూనే ఉన్నాం. అంటే బయటికి పంపించకుండా ఇంట్లోనే మరి హౌస్ అరెస్ట్ ఏం చేయలేదు నన్ను. అట్లా కూడా వాళ్ళు అంటే దాని మనసు మార్చుకుంటదని నన్ను అట్లా ఫ్రీగా వదిలేసిరు అన్నమాట. ప్రేమతో మీ ప్రేమని తీసేయాలని అనుకున్నారు. అయితే ఇక నేను చెప్తానే నేను ఇంకెంత ఒప్పుకోవట్లేదు. ఇక లాస్ట్ కి ఇక 1 year ఆఫ్టర్ 2021 అనుకుంటా, 21 ఎండింగ్ లో ఇంకా ఇది సంబంధం క్యాన్సిల్ చేసేద్దాం అంటే ఫిక్స్ చేసేద్దాం ఇంకా అని చెప్పేసిరు. అంటే వేరే అబ్బాయితో ఫిక్స్ చేద్దాం, అది క్యాన్సిల్ అయిపోయింది. అంటే క్యాన్సిల్ అయిందని మీన్స్ ఇట్లా చూస్తున్నాం అని చెప్పారు కానీ అంటే అప్పుడే చెప్పిన ఇక ఇది మార్చుకున్న తర్వాతనే చేద్దాం ఎవరినైతే అని అనుకున్నారు. కానీ లాస్ట్ కు ఇక ఫిక్స్ చేద్దాం ఇక అని అనుకుంటే ఇక నేను అప్పుడు ఇక మొండి పట్టు పట్టేసిన, ఇక బాగా ఇక ఒత్తిడి చేసిన. ఇక నాకు నేను అతన్నే చేసుకుంటా, వేరే వాళ్ళని అస్సలు చేసుకోను. మళ్ళీ నేను వేరే వాళ్ళని చేసుకుంటే అతని జీవితం వేస్ట్ అవుతుంది, నా జీవితం వేస్ట్ అవుతుంది, ఇక అందరి జీవితాలు వేస్ట్ అవుతాయి. నేను ఒక్కరినే ప్రేమించిన ఒక్కరినే చేసుకుంటా అని చెప్పేసిన తర్వాత ఇంకా వాళ్ళు చెప్తే అస్సలు వినలేదు. ఇక మా డాడీ ఇక సీరియస్ అయిపోయింది ఇక బాగా. ఇంకా వీళ్ళకి ఫోన్ వెళ్తున్నాయి, ఇంకా మా ఇంట్లో నుంచి ఇట్లా మా బుజ్జి ఇట్లా అంటుంది, మాకు ఇష్టం లేదు మీకు చేయడము, ఇష్టం లేదని చెప్పండి మా పాపకి. అది అంటే మీరు ఒక కుటుంబంలోకి రావాలన్నా, మీరు ఒక కుటుంబంలోకి వెళ్ళాలన్నా రేపు పొద్దున పెళ్ళాక గొడవలు వస్తుంటాయి, దానికి సర్ది చెప్పాలంటే పెద్దలు ఉండాలి. మరి అట్లాంటప్పుడు ఆ ఇంట్లో పెద్దలు మీకు అపోజ్ చేస్తుంటే మీ సిచ్యువేషన్ ఏంటి? అపోజ్ చేస్తుంటే మా సిచ్యువేషన్ ఏం లేదు. ఇప్పుడు తనేమో పట్టుబట్టింది ఇక ఖచ్చితంగా కావాలి, ఇష్టం కానీ ఆ ఫ్యామిలీకి కూడా మీరు నచ్చాలి కదా. నచ్చాలి వాళ్ళకి కంప్లీట్. అంటే మనం ఇంటర్ క్యాస్ట్ కాబట్టి వాళ్ళకి నచ్చడం అనేది కాదు, అంతే వేరే కాబట్టి నో అంతే. ఇక వాళ్ళ ఎజెండా ఏం లేదు, నో అంతే. వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేశారు మీతో? మాట్లాడడానికి ట్రై చేశారు, నో అని చెప్పేయండి, మా పాపకి ఇష్టం లేదని చెప్పేయండి, అది ఇది అని చెప్పారు, అన్ని ట్రై చేశారు. కానీ మీరు మీ అమ్మ నాన్నకు చెప్పారా? మా అమ్మ నాన్నకు తను ఎప్పటి నుంచో తెలుసు, ఎప్పుడో చెప్పేసిండు. మా అమ్మ తనకు ఆల్రెడీ తెలుసు, మా అమ్మతో తన ఇంటరాక్షన్ కూడా అయింది కాబట్టి ధైర్యం ఎక్కువ. మంచి ఫ్యామిలీ, నాకు వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా తెలుసు. మా అన్నయ్యతో మాట్లాడేది, మా అమ్మతో మాట్లాడేది, అందరితో మాట్లాడేది తెలుసు, అందరూ తెలుసు. మరి వాళ్ళ నాన్నగారు ఆ మాట అన్నప్పుడు మీరు ఏంటి అంటే బెదిరించే వాళ్ళ, తిట్టే వాళ్ళ, లేకుంటే నార్మల్ గా చెప్పేవాళ్ళ? మేమేం లేదు, అంటే మేము నో అని చెప్పేటోళ్ళం కాదు. అవును, ఓకే కంట్రోల్ చేసుకుంటే చెప్పేవాళ్ళు కాదు. అది అట్లా ఫైట్ నడుస్తూనే ఉన్నది అన్నట్టు. ఓకే అంతే. మరి ఆ టైంలో మీరు ఇది ఒక్కటే పట్టించుకున్నారా? మళ్ళీ పోయి జాబ్ చేసుకోవడానికి ట్రయల్? లేదు, నేను జాబ్ అన్ని మానేసి వచ్చేసిన ఇంటికి. జాబ్ అన్ని మానేసి ప్రెజర్ ఎక్కువైపోయి డైలీ ఫోన్స్ రావడం, అది రావడం,
జాబ్ అనేసి వచ్చేసిన ఇంటికి. ఓకే, ఇదే ఒక 1 month ఇదే స్ట్రగుల్ మాది. 1 month స్ట్రగుల్ అయింది. ఓకే, మరి ఎలా మీరు ఈ ఇంటికి వచ్చారు? ఇక లాస్ట్ కి మా డాడీ సీరియస్ అయిపోయింది, ఇక నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలని చెప్పేసింది అన్నమాట. ఇక ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెట్టడం అని నేను ఇంకా సూసైడ్ చేసుకుందామని శానిటైజర్ తాగిన. శానిటైజర్ సూసైడ్ చేసుకుని తాగినారా? ఎవరన్నా క్రిమినల్ చచ్చిపోతే ఇట్లా ఊసుకుంటారు? చెప్పండి. యాక్చువల్ లోపల ఏమైనా క్రిమినల్ ఉంటే చచ్చిపోతా అనుకున్నాను. అంతేనా? కానీ నాకు తెలియదు కదా క్రిమినల్ చచ్చిపోతే అదే అప్పట్లో బాగా వైరల్ అయింది కదా, శానిటైజర్ దాగి చచ్చిపోతుర్రు అది ఇది అని వైరల్ అయింది. అది కొంచెం చూసినట్టున్నది. లాక్డౌన్ లో శానిటైజర్ లేక బాధపడుతుంటే మీరు నీళ్ళు తాగినారు. అప్పుడు ఏం లేనట్టుంది. ఓకే, చెప్పండి ఏమైంది? శానిటైజర్ రావాలని అంటే అప్పుడు మీ మైండ్ సెట్ ప్రకారం శానిటైజర్ తాగితే చనిపోతాననే ఫీలింగ్ మీకు ఉంటది కదా. మరి అమ్మ నాన్న ఉండరు, ఈయన ఉండరు, చనిపోయి ఏం సాధిద్దాం అనుకున్నారు? ఇక సాధిద్దాం అంటే ఇక నేను ఫిక్స్ అయిపోయినా, ఉంటే అతనితోటే ఉండాలి లైఫ్. వేరే వాళ్ళని చేసుకుని నేను ఇబ్బంది పడి రోజు చచ్చే కంటే ఒక రోజు చేస్తే అయిపోద్ది కదా అని నేను అనుకున్నాను. ఎగ్జాంపుల్, మీరు ఈ రోజు ఇక్కడ లేరు, మీ అల్లరి మీ వాతావరణం కనిపించట్లేదు, లైఫ్ లాంగ్ ఈయన ఏడ్చాలా, లైఫ్ లాంగ్ మీ అమ్మ నాన్న మీ తమ్ముడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ బాధపడాలా. మరి అదేంటి? అదే కానీ మరి నా లైఫ్ తర్వాత అంటే నేను ఆ సైడ్ నుంచి ఎందుకు చూడలేదు? అంటే నేను చెప్పినగా అన్నయ్య, అంటే 1 year నుంచి మా పేరెంట్స్ కి చెప్పిన, అంటే నేను వాళ్ళు మారుతారని తిను మారుతారని వాళ్ళు అట్లనే. ఇప్పుడు మీరు ఆ ఫ్యామిలీ బ్రీడ్, మీరు మీ బ్లడ్ ఆ బ్లడ్ ఒకటే కాబట్టి వాళ్ళు ఎంత మొండి పట్టు పట్టారో మీరు అదే విధంగా ఉంటారు. సో ఇద్దరిలో చేంజ్ అనేది రాదు. అంటే బట్టు విక్రమార్క అనేది ఉంటారు కదా, పట్టు వదలని బట్టి విక్రమార్క అని, అదే కదా. మరి శానిటైజర్ తాగాలని ఆలోచన ఎవరిచ్చారు? ఇక సూసైడ్ చేసుకోవాలని అనుకున్నా, ఇంకా సడన్ గా తాగేసిన. ఇక మా మమ్మీ సడన్ లో వచ్చిర్రు, ఇక మా తమ్ముడు నన్ను తీసుకొని హాస్పిటల్. అంటే ఒక 3 బుక్కలేమో తాగిన, ఇంకో దానికి ఇక కక్కేసిన. ఇంకా అది లోపల ఎట్నో అవుతుంది, కూల్ అయ్యేసరికి ఇక వాంతింగ్ వచ్చేసింది, ఇక కక్కిన. ఇక మొత్తం బాడీ మొత్తం కూల్ అయిపోయింది. ఇంకా నేను అంటే ఇక దగ్గరికి ముడుచుకుపోయినట్టుగా కూల్ అయిపోయింది. ఇక మా తమ్ముడు అట్లా చూసి నన్ను హాస్పిటల్ తీసుకుపోయిండు. ఇక తీసుకుపోయిన తర్వాత ఇక మా వాళ్ళు ఏం చేసిరు, ఇక మీరు వచ్చేయండి, ఇక ఉంటే ఉండనియండి ఇక అక్కడనే అని చెప్పేసిరు అన్నమాట. చెప్పేసిన తర్వాత వీళ్ళకి ఫోన్ చేసిరు, మా బాబాయ్ మా పిన్ని వచ్చిర్రు నన్ను చూడడానికి. వచ్చినప్పుడు మరి ఎట్లా మా బుజ్జి ఇట్లా పరిస్థితి ఇక్కడ ఉన్నది, మరి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వీళ్ళకి ఫోన్ చేసిరు. చేస్తే ఇంకా వీళ్ళ మమ్మీ వీళ్ళ బావ ఉంటాడు, వీళ్ళ అక్క వాళ్ళ భర్త, ఇంకా వాళ్ళు ఇంకిద్దరు ముగ్గురు కలిసి అన్నయ్య వాళ్ళందరూ వచ్చి ఇక నన్ను తీసుకొని వెళ్ళిపోయిండ్రు. ఇక ఆ అమ్మాయి శానిటైజర్ తాగి హాస్పిటల్లో అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకుని తెలిసింటుంది కదా, అప్పుడు ఏమనిపించింది? అదే ఎప్పుడెప్పుడు వెళ్ళి తీసుకొచ్చేయాలన్నట్టు ఉన్నాం. వెళ్ళ నుంచి ఫోన్ ఇక మాకు లేదు, ఇక మాకు అవసరం లేదు అనగానే ఇక మా వాళ్ళు ఇక డైరెక్ట్ గా కార్ తీసుకొని వెళ్ళి తీసుకొని వచ్చేసారు. ఇక అప్పుడు అనిపించింది. తర్వాత అంటే వాళ్ళు వచ్చారు హాస్పిటల్ కి, వచ్చి తీసుకెళ్ళి మీరు మేలుకున్నాక తెలిసింటుంది కదా అమ్మ నాన్న ఇంకా వెళ్ళిపోయారు అనేది. మరి అమ్మ నాన్న గురించి ఎందుకు ఆలోచించలేదు? అంటే నేను ఏమనుకున్నా అంటే ఏదో ఒక రోజు నా ప్రేమను అర్థం చేసుకుంటారన్న కాన్ఫిడెన్స్ ఉన్నా. ఇప్పటికైనా అనిపిస్తుంది నాకు ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు అని. 2 years అవుతుంది. 2 years లో ఎన్నిసార్లు మాట్లాడారు? నేను మాట్లాడలే, అంటే రిసెప్షన్ అప్పుడు ఒక్కసారి ఫోన్ చేసినాం మేము. అప్పుడు డాడీ ఫేస్ టు ఫేస్ ఇక చెప్పేసిండు, ఇంకా నాకు సంబంధం లేదు, చచ్చిపోయినా పర్లేదు, ఇక్కడికి వచ్చి వదిలేసినా కూడా ఆమె చచ్చిపోయినా మాకు అనవసరం అన్నట్టు చెప్పేసరికి ఇక నాలో భయం పెరిగిపోయింది, టెన్షన్ ఉండడం, ఇక భయం పెరిగిపోయింది. ఇక మా డాడీ ఇట్లా అన్నాడు, ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలే, యాక్చువల్గా కలిసిపోతామని ఎక్స్పెక్ట్ చేసి మా బావ ఫోన్ చేసి అడిగింది అన్నట్టు. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయింది. ఇక నేను నాకు చెప్పిన కానీ ఆ క్షణమే నేను విన్నా మాటలు. అప్పటి నుంచి నాకు టెన్షన్ అది, ఇక నేను ఫోన్ చేయడానికి కూడా ట్రై చేయట్లేదు. ఇక అందులో ఏంటంటే మా పిన్ని బాబాయ్ మాట్లాడుతూనే ఉంటారు, వేరే వాళ్ళు మాట్లాడు, వాళ్ళతో అడిగిపిచ్చిన. అంటే మా మమ్మీని గట్లా, మా పిన్ని మా బాబాయ్ గట్లా, మమ్మీ ఒకసారి మాట్లాడుతుందేమో అని అడగమంటే నేను మాట్లాడను, నాకు అవసరం లేదని మా పిన్ని మా బాబాయ్ వాళ్ళని తిట్టింది. అంటే ఇక్కడ అడుగుతాను, అంటే డాటర్ కి ఉన్న బాండింగ్ చాలా ప్రీషియస్ బాండింగ్ కదా. మరి మీ నాన్న మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎలా చూసుకునేవారు? అంటే బాగా చూసుకునేవాళ్ళు. అంటే నాకు ఏ లోటు లేకుండా కొన్ని గుర్తులు ఉంటాయి కదా, అరే ఈ మూమెంట్ నాకు గుర్తుంది, మా నాన్నతో స్పెండ్ చేశాను, అట్లా ఏమన్నా ఉన్నాయా? అంటే మేము ఎక్కువ చేను దగ్గరికి వెళ్తుంటాం, నేను మా డాడీ అక్కడ చాలా టైం స్పెండ్ చేస్తాం. ఎప్పుడైనా నన్నే తీసుకెళ్తుంటాడు. ఏదైనా బయటికి పోవాలన్నా మేము ఇద్దరం కలిసి వెళ్ళడం అంతా చాలా హ్యాపీగా ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటాడు, ఎప్పుడు జోక్స్ వేస్తూనే ఉంటాడు. అంటే ఇక బాగుంటది. ఇన్ని చెప్పిన దాంట్లో కూడా అన్ని మీ నాన్న గురించి పాజిటివ్ నే చెప్పారు కదా, మరి ఎందుకు మీ నాన్న కోసం ఆ ఒక్క విషయాన్ని త్యాగం చేయలేదు మీరు?
అంటే ఇక నాకు అనిపించింది అన్నయ్య ఈయన లైఫ్ లోకి వస్తే తర్వాత ఆయన అర్థం చేసుకుంటారు మా నాన్న అంటే నా ప్రేమని అర్థం చేసుకుంటాడు మా నాన్న, ఎందుకంటే నేను ఎంతైనా ఇష్టము ఈ రోజు కాకపోయినా రేపైనా కాంప్రమైజ్ అవుతాడు మా నాన్న ధైర్యం ఉండేది, ఎక్కువ నమ్మకం ఉండేది. కానీ ఇంకా మా నాన్నకి ఇంకా ఇష్టం లేకుండా అయిపోయింది అన్నట్టు ఇప్పుడు. ఇక మా ప్రేమను బాగా క్యాస్ట్ ఫీలింగ్ మా డాడీకి. అది ఓకే అంటే ఆయన పెరిగిన వాతావరణం అట్లా ఉండొచ్చు, మిమ్మల్ని ఆయన అట్లా పెంచింటే మీకు ఈయన ఇష్టం వచ్చేది కాదు కదా, ఆయన మిమ్మల్ని అట్లా పెంచలేదు కాబట్టి మీరు ఇష్టపడ్డారు. మేము కలిసి ఉన్న రోజుల్లో కూడా ఊ అంటే మా నాన్న అనేది. మరి మీరు ఒక అంటే పెద్దగా వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యింది ఏందో అయ్యింది అని మాట్లాడడానికి ట్రై చేయలేదా? ట్రై చేయలేదు. ఎందుకు? ఒక అడిగేస్తే ఏం తప్పేంటి? యాక్చువల్లీ మాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడాలా అనిపిస్తా ఉంటది. ఫోన్ వేరు అంటే ఒక చిన్న విషయం చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఇప్పుడు మీరిద్దరు దూరం ఉంటే ఒకలా మాట్లాడుకుంటారు, ఎదురుగా ఉంటే ఇంకొకలా మాట్లాడుకుంటారు, ఏది బాగుంటది? దగ్గర మరి మీ నాన్న మిమ్మల్ని చూస్తే కళ్ళ ముందర అది మారుతుంది కదా, అరుస్తాడేమో, అరచని మీకు తెలుసు కదా ఎట్లా అరుస్తాడని. అంటే కాదండి వీళ్ళ పేరెంట్స్ నుంచి కూడా మాకేమైనా చేస్తారని వీళ్ళ భయం, మమ్మల్ని ఎక్కడికి పోనేపోయింది స్టార్టింగ్ తల్లిదండ్రులు అంటే చూస్తున్నారు కానీ లోకంలో అంటే ఏదో ఒకటి చేస్తారు వీళ్ళిద్దరిని అని అలా అన్నట్టు. మీ నాన్న ఆ విధంగానే అనుకుంటే మిమ్మల్ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించి మళ్ళీ ఇంట్లో పడేయచ్చు కదా. అంటే దాని ఇష్టానికని వదిలేసిండు నన్ను. మరి తన ఇష్టాన్ని గౌరవిస్తేనే కదా అక్కడ వదిలేసి వెళ్ళిపోయేది. అదే మీరు మీ నాన్నని ఒకసారి కలిస్తేనే దీనిలో ముందరికి వెళ్ళేది ఉంటది నా ఒపీనియన్. అదేలే గానీ ఇంకేమో మాకు భయమే అంటే నేను అనేది అంటే మీరు మీ ఎఫర్ట్స్ పెడుతుంటారు, మేబీ నాకు ఈ రోజు కొన్నే తెలుస్తుంటాయి, బట్ మీ సైడ్ నుంచి ఎన్నో దారులలో వెళ్ళింటారు. మీ అంతటా మీరు అంటే ఎలా అంటేనే మేము ఎందుకు ముందడుగు వేయలేకపోతున్నాను అడిగిరు కదా. అంటే ఇప్పుడు మా చుట్టాలు కావచ్చు వాళ్ళు మాతో మాట్లాడుతూనే ఉంటారు, అయితే మేము అడిగి ఎప్పుడైనా చెప్తున్నాయా అయితే ఇప్పుడు మాట్లాడుతుంటారు కదా ఇప్పుడు డాడీ గురించి, వాళ్ళు చెప్తారు కదా ఏమైతుంది మన బిడ్డనే కదా. ఫస్ట్ అడిగేది మమ్మీ డాడీ ఏం చేస్తారు ఎలా ఉన్నారు అడిగినప్పుడు తర్వాత ఇక వాళ్ళు చెప్తారు కదా ఇట్లా ఏమైతుంది ఇక అయిపోయింది ఏదో అయిపోయింది అందరు చేస్తున్నారు, అది దానికి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నా, ఆ అబ్బాయి కూడా మంచోడే అని చెప్తుంటారు. చెప్పి డాడీకి చెప్తారు కదా చుట్టాలు, చెప్పినప్పుడు డాడీ వాళ్ళ మీద ఫుల్ ఫైర్ అయ్యేది. ఇంకా వాళ్ళు నాకు అది చెప్తున్నప్పుడు ఇక వాళ్ళ మీద ఫైర్ అయినప్పుడు ఇక మమ్మల్ని ఇద్దరిని పోతే ఏమన్నా చేస్తే అన్న ఒక భయం నాలో క్రియేట్ అయిపోయింది. ఇక ఏమన్నా చెయ్యాలంటే ఇప్పుడు 2 years అయింది పెళ్ళై, ఈ 2 years లో ఏదో ఒకటి చేయొచ్చు కదా ఆయన. ఇక చేయొచ్చు అంటే ఇక ఏమో 2 years లో ఏమన్నా చేశాడా? చేయలేదు. కనీసం ఫోన్ చేసి తిట్టాడా? మీరు యూట్యూబ్ పెట్టుకున్నాక కూడా 4-5 వార్తలు పోతుంటాయి, ఇంకా కోపం రావచ్చు కదా, వీళ్ళు చూడు ఇంకా నన్ను రెచ్చగొట్టడానికి వీడియోలు చేస్తున్నారు యూట్యూబ్ లని, కానీ ఏమన్నా అన్నాడా? నాకు అనిపిస్తూనే ఉంటది అన్నయ్య, కానీ వీళ్ళ సైడ్ భయం అయి మమ్మల్ని ముందుకు పోనీయరు. కుటుంబం మీరంతా, కానీ వీళ్ళ ఫ్యామిలీ భయపడుతుంది అన్నయ్య, ఇలా వచ్చేసింది ఏమైనా చేస్తారేమో అని భయపడతారు అన్నయ్య, అందుకే మేము ముందడుగు వేయలేకపోతున్నాం. చూసి ఎందుకు అప్పుడు మీరు ఆయనను కూడా సొసైటీలో కలిపేసినట్టే కదా, ఆ మనిషిలో ఒక ప్రత్యేకత ఉంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దని చెప్పేసి మేము అంత దూరం పోవట్లేదు. అంటే నా లాస్ట్ క్వశ్చన్, నాదేమనుకోకండి, అంటే వాళ్ళ నాన్న అట్లా అనుకుంటే అంటే పెత్తనంకో పంతానికో ప్రెస్టేజ్కో పోయింటే ఈమెను హాస్పిటల్లో నుంచి ఎన్నికి తీసుకెళ్లిపోయేవాడు, అంత మీకు ఫోన్లు చేపించి మిమ్మల్ని వచ్చి తీసుకెళ్లిపోమని చెప్పాల్సిన అవసరం లేదు ఆయనకి. అదే కదా చిన్న లాజిక్. అదేలే అన్నయ్య మీరు చెప్పింది కూడా కరెక్టే గానీ అదే మేము ఇప్పుడు ముందడుగు వేద్దామన్నా వీళ్ళ ఫ్యామిలీ మమ్మల్ని పోనిస్తలేదు. అంటే వాళ్ళ మనసు మారింది నాకు మీరే పంతం వదలలేదు పంతం అని కాదు కానీ రెస్పాన్స్ అనేది వాళ్ళ సైడ్ నుంచి వస్తే మాకు హ్యాపీ అని. వచ్చింది కాబట్టి కదా ఆయన బిడ్డని మీకు ఇచ్చేసి వెళ్ళిపోయినాడు హాస్పిటల్లో. అట్లా అని కాదు, ఓకే అంటే కలిసి ఇప్పుడు మేము 1-2 సార్లు పెళ్ళైన తర్వాత ప్రయత్నించినాం కలుస్తారేమో అని ప్రయత్నించినాం మేము. మీరు వెళ్తే బాగుంటుంది అయితే ఏం చేస్తాడు, గట్టిగా అరుస్తారు, సర్ది చెప్తారు అంతేగా. కానీ మనం ఊహ వేరు అక్కడ జరిగేది వేరుగా అన్నయ్య. ఇప్పుడు ఊహ ఏమన్నారు, ఇప్పుడు నేను చెప్తా మా అమ్మ నాన్న గురించి నాకు తెలుసు ఇట్లా చెయ్యరు, మా అమ్మ నాన్న ఇట్లా ఇలాంటి వాళ్ళు గారని నేను 100 చెప్తా, కానీ ఆయనకి తెలియదు కదా మా అమ్మ నాన్న గురించి. పోషించేది ఇక్కడ కానీ నా గురించి తెలుసు మొత్తం, కానీ మా అమ్మ నాన్న గురించి తెలియదు కదా, మేము ఊహించుకోలేకపోతున్నాం. బట్ గ్యాప్ ఎంత పెరిగితే అంత ఎక్కువ వస్తుంది.
గ్యాప్ ఎక్కువ రావద్దు ఇద్దరు వ్యక్తుల మధ్య. పెరగొద్దని అనుకుంటున్నాం, ఇప్పటికి గ్యాప్ రావద్దని అనుకుంటున్నాం. కానీ సరే, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఏమైనా చెప్తారా మీ మామగారికి? మీరు కాదు, ఆయన చెప్పాలి. నేను చెప్పాను ఇంటర్వ్యూ ద్వారా ఏమన్నా అంటే మీ ఆలోచన మీ మనసులో ఇక్కడ ఆయన లేడు, ఇన్ కేసు రేపు పొద్దున ఆయన చూస్తే ఆయన ఆలోచన కూడా మీరు కదిలించినట్టు అవుతారు. ఏం లేదు, పిల్లలు కాబట్టి తెలుసో తెలియకో తప్పు చేసినాం, ప్రేమించుకున్నాం కాబట్టి మేమిద్దరం కలిసి ఉంటే బాగుంటామన్న ఉద్దేశం తను ఉన్నది, నేనున్నా కాబట్టి చేసుకున్నాం. ఇప్పుడు మేము హ్యాపీగానే ఉన్నాం. మీరు కూడా వస్తే మేము ఇంకా హ్యాపీగా ఉంటాం. క్షమించండి, మేము చేసిన తప్పునైతే మీకు క్షమించండి. అవన్నీ మర్చిపోయి మాతో కలిస్తే ఇంకా హ్యాపీగా ఉంటుందని మా ఫీలింగ్. ఇప్పటికైనా మా అమ్మ నాన్న మా ఇద్దరిని యాక్సెప్ట్ చేసి మంచిగా, అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళు పెళ్లి చేస్తే ఎలా యాక్సెప్ట్ చేస్తారో అలాగే మా ఇద్దరిని యాక్సెప్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఏదైనా తప్పు చేసి క్షమించండి. ఓకే, మరి పెళ్ళైనాల నుంచి ఎలా చూసుకుంటున్నాడు? మస్తు చూసుకుంటాడు. అది చెప్పాలి కదా, నేను బాగున్నాను సేఫ్ ఉన్నానని. అప్పుడే కదా ఆయనకి టెన్షన్లు పోయేది. అదే చెప్పాలనుకున్నది, నువ్వు కరెక్ట్ అట్లా చెప్పాలి. నీ మనసులో ఉన్న ఫీలింగ్ నిజం చెప్పు. ఇప్పుడు కెమెరా ఉన్నట్టు ఎంతవరకు రైట్, ఇక్కడికి వచ్చాక ఎలా ఉండినారు అనేది ఆయనకు నేను ఇట్లున్నా, నేను అది చేసుకుంటే అట్లా ఉండేటోనేమో, ఇట్లున్నా అని కొంచెం నీట్ అట్లా. అది మా పొట్టి పిల్ల అలసిపోయారు. ఓకే సరే, ఇంకా అది మీ ఫ్యామిలీ క్లోజ్. మరి ఏంటి యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు? మాట్లాడుతుందట, ఒక నిమిషం మాట్లాడండి. వాళ్ళ నాన్నకి చెప్పు, ఉన్న ఫీలింగ్ చెప్పు. నాకు రావట్లేదు, బాధపడకుండా. ఇప్పుడు వాళ్ళు కూడా బాధపడి ఉంటారు. అంటే మీరు చెప్పారు సైకిల్ ఎక్కించుకొని పొలానికి తీసుకెళ్లి చదివించడానికి. మీ బాధలో కూడా ప్రేమ ఉంటేనే కదా బాధపడేది. పిచ్చి మా పుట్టి పిల్ల అలిగింది, ఇంతసేపు అట్లా నవ్వినారు. మేం తల దించాలి, మీరు కాదు. హలో, సబ్స్క్రైబర్స్ ఎన్నికిపోతున్నారు చూడ. సబ్స్క్రైబర్స్ అంటే నవ్వుతుంది, సబ్స్క్రైబర్స్ కోసం ఏడుస్తున్నా మా పొట్టి పిల్ల. సబ్స్క్రైబర్స్ కోసం కాదు, వాళ్ళ అమ్మ నాన్న కోసం ఏడుస్తుంది. ఆమె చెప్పాలి కదా, నేను ఎట్లా చెప్తా. బ్యాక్ టు వర్క్. చూడు కళ్ళు ఎర్ర అయిపోయినాయి అప్పుడే. సరే, ఆ టాపిక్ వదిలేద్దాంలేండి. మీరు ఎమోషనల్ అవ్వడం నాకు ఇష్టం లేదు. మీరు సంతోషంగా వచ్చారు, సంతోషంగా వెళ్ళాలి. మరి ఏంటి యూట్యూబ్ జర్నీ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు? ఆయన చెప్పులు వేసుకోలేదు, నువ్వు వేసుకున్నావు. ఆమె వేసుకున్నారు, మీరే చెప్పాలి. చూడండి, పెద్ద ఆటో వేసాడు, నేను ఇట్లా వేసా మీకు వెళ్ళి తీసాడు. చెప్పండి, యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చెప్పులు వేసుకున్నారు చెప్పాలి. మీరు ఇప్పుడే మాట తప్పుతున్నారు. సందేగా ఉండే మీరు యూట్యూబ్ లో పొట్టి పిల్లలాగా ఎలా మారారు, ఎందుకు వచ్చారు? అన్న కూడా ఘోరంగా నవ్వు వస్తుంది. మీ వీడియోస్ అన్ని ఫన్ ఉంటాయి. చెప్పండి. సందేగా ఉండే మీరు పొట్టి పిల్లలాగా పేరు మార్చుకొని యూట్యూబ్ లోకి ఎందుకు వచ్చారు? ఎవరు మార్చారు నేను పొట్టి పిల్లగా? నువ్వే. నేను మార్చింది పొట్టి పిల్లని. ఓకే, అంటే ఎక్కువ పొట్టి అని పిలుస్తాడు. అయితే మీ పొట్టి పిల్ల అని పెడితే బాగుంటది అని అతనే పెట్టింది. ఓ, మాకు ఇచ్చేసాడా పొట్టి పిల్ల అనే పేరుని? అంటే అందరూ నేను ఎట్లా ఓన్ చేసుకున్నానో అందరూ తనని అట్లా అంటే సొంత మనిషిలో ఓన్ చేసుకుంటాను. ఓకే, మరి యూట్యూబ్ లోకి వచ్చాక ఎలా ఉంది లైఫ్? చాలా బాగుందండి. 3 పూలు 6 కాయలు 4 గుద్దులు. గుద్దేది ప్రతి వీడియోలో ఉంటుంది. ఏంటి కానీ మాకు అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక కొత్త ఫ్యామిలీ అయితే నిజంగా పరిచయం అయిందండి. మేము ఏదన్నా అంటే బర్త్డే పెట్టిన ఏది పెట్టినా వాళ్ళే విజిట్ చేయడం, అంటే ఒక అంటే సొంత ఫ్యామిలీ ట్రీట్ చేయడం, అది మాకైతే మస్తు నచ్చింది. వచ్చే ముందు తెలుసా యూట్యూబ్ లో అంతా ఉంటుందని? లేదు. ఏమనుకున్నారు వచ్చే ముందు? అంటే ఏమో వీడియో చేయాలి, ఇక ఉంటది ఇన్కమ్ వస్తుంది అంటగా వీడియో చేయాలి అని అనుకున్నాం. తర్వాత పోతుంటే వీళ్ళు అంటే కనెక్షన్ అవ్వడం, సబ్స్క్రైబర్స్ పెరగడం, వాళ్ళకి మాకు బాండింగ్ ఎక్కువ అవ్వడం. అరే బాగుంది, ఎక్కడికన్నా పోయినా కూడా అరే నువ్వు వీడియో చేస్తావు మీ పొట్టి పిల్ల అంటుంటే అబ్బా ఇంత నేమ్ ఉంటది. అప్పుడు అనిపించింది అరే డబ్బు ముఖ్యం కాదు మనకి, ఫేమ్ ముఖ్యం. మరి రెవెన్యూ నాకు ఇవ్వండి, సగం ఇచ్చే మీరే అన్నారు. చెప్పండి. ఇక అనిపించింది ఎక్కడికి పోయినా కూడా మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు వస్తుంటే కూడా మేము మెట్రో ఎక్కడానికి వస్తుంటే అప్పుడే మెట్రోలో చూసి ఆమె దిగిందంట, అని నువ్వు వీడియో ఇన్స్టా రీల్ చేస్తావు, ఇప్పుడే నేను మెట్రోలో చూసి ఇప్పుడే వస్తున్నా అని మాట్లాడడం, ఇదంతా మస్తు హ్యాపీగా అనిపించింది.
ఎన్ని కోట్లు ఇచ్చినా లక్షలు ఇచ్చినా కొనుక్కోలేని ఆనందం. అది జెన్యున్ ఫీలింగ్ కాబట్టి. మరి యూట్యూబ్ లో ఎందుకు ఆయన మీద అన్ని దాడి చేస్తారు? అది కొంచెం గ్యాప్ ఇవ్వు అంటే నా మీద దాడి చేస్తే వాళ్ళు ఊకోరు అన్నయ్య, అందుకే నేను ఆయన మీద దాడి నేను అసలు చేయనే మీరే ఎందుకు చేస్తున్నారు అని అంటే, నేను ఆయన మీద చేస్తే ఏం కదా కానీ ఆయన నా మీద చేస్తే వాళ్ళు ఊకోరని నేను ఆయన మీద చేస్తున్నా. ఎందుకు అట్లా చేయాలి? ఏమంత అవసరం? జస్ట్ ఫన్. ఏంటిది? నన్ను కొట్టడం ఫన్ వాట్ ఆర్ యు టాకింగ్? అరే అది వీడియో పర్పస్ ఎట్లైనా ఉంటది అన్నయ్య, బయట వేరు వీడియోలో వేరు. నన్ను అంటే వీడియోలో హస్బెండ్ వైఫ్ అని ఉంటామా, ఉన్నాం కదా, బయట ఉంటాం హస్బెండ్ వైఫ్ అని. వైఫ్ లా ఉందామంటే ఇక అది మళ్ళా కొట్టుడే. ఇక ఫ్రెండ్స్ అంటే అంతే, జస్ట్ స్టే ఫ్రెండ్స్. ఇప్పుడు మారిపోయినావు, నువ్వు స్టార్టింగ్ లవ్ లో ఎట్లున్నావు అట్లనే ఉండు. నువ్వు కొత్తగా హస్బెండ్ వైఫ్ ఏంది? 10 రూపాయల బిల్ల తెచ్చియండి. 10 రూపాయల బిల్ల లేనే లేదని ఏం కొనుక్కొని తిన్నాడో ఏమో. ఏం కొనిన్నాడు? దేవుని హుండీలేసి తింటాడు. కరెక్ట్ చూడండి, తిరుపతి హుండీలో వేసిన. ఇక నేనే అడ్జస్ట్ అయినా. ఇక మీరు అడ్జస్ట్ అయ్యారా? 10 రూపాయల బిల్లు లేదంటే ఇక సర్లేకపోని 10 రూపాయల బిల్లలు ఇప్పుడు బ్యాంక్ లేవు కదా. మాకు ఒక విముక్తి ఇచ్చారా? 10 రూపాయల బిల్లు లేకపోతే నేను ఉన్నా కదా, ఏం చేసుకుంటాను? చెట్ అయింది 10 రూపాయలు అంటే గుర్తుకుంటాను కదా. ఓకే, మరి ఫస్ట్ వీడియో ఒకటి చేశారు కదా, టమోటాని దారం కట్టి ఇట్లా ఇట్లా, ఏంటది? అంటే అప్పుడు టమాటా రేట్లు పెరిగినాయి. టమోటా రేట్ పెరిగింది, చేసినారు కరెక్టే. అంత క్రియేటివిటీ ఎట్లా తెచ్చుకున్నారు? అంటే ఆయన పేరు కోటా శ్రీనివాస్ మోడీ కడతాడు, మీరు టమోటాని కట్టిన. ఓకే, అండ్ ఈ ప్రతి వీడియో కూడా చాలా యూనిక్ గా ఉంటాయి కదా, ఐడియాస్ ఎట్లా? అంటే మేము రీల్స్ చూస్తుంటాం, అంటే అందరిలాగా చేస్తే ఏమొస్తుంది, కొంచెం వెరైటీగా చేస్తే బాగుంటది కదా అని ఆలోచిస్తాం. కొన్ని మాక్సిమం ఒక 90% ఓన్ ఉంటాయి. అంటే మా ఇద్దరి మధ్యలో జరిగే డిస్కషన్స్ ఉంటాయి. ఓకే, ఇద్దరి మధ్యలో జరిగేదాన్ని కొట్టేది కూడా అదే. తెలుసు, ఎవరన్నా పాట పెట్టి డాన్స్ చేయమంటే డాన్స్ లో తన్నుడే అంతే, అట్లా దొరికాలి అని చెప్పి దెబ్బేయడం. అది మళ్ళా నాకు చెప్పి చేయదు, అది చెప్తే మీరు రియాలిటీ రియాలిటీ ఐ వాంట్ రియాలిటీ. నేను కాదు, నేను సీన్ కొంచెం వరకే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇట్లా చేయాలని. ఓ డైరెక్టరేనా? ఓ జేమ్స్ కెమెరాన్. మొత్తం ఆయనే డైరెక్షన్, మొత్తం ఆయననే. నాదేముండదు, కాన్సెప్ట్ చెప్తా నేను ఇట్లా చేద్దాం అంటాడు, నా కాన్సెప్ట్ మాత్రం ఇష్టం ఉండదు, ఆయన కాన్సెప్ట్ మాత్రం నేను డైరెక్టర్ విజన్ లో చూడాలి. డైరెక్టర్ అన్నప్పుడు డైరెక్టర్ చెప్పింది చేస్తే బాగుంటది, అది బాగా వస్తాయి. ఇప్పుడు డైరెక్టర్ ఇక్కడికి వచ్చారు, కొన్ని గొడవలు అవుతుండే మధ్య మధ్యలో, మాకు నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి, నేను చెప్పింది నువ్వు వినాలి. ప్రతి ఒక 2-3 వీడియోస్ వింటది, 4వ వీడియోకి నాకు ఒక ఐడియా వచ్చిందని చెప్తుంది. బాగుంటాయి తన ఐడియాస్ కూడా, బాగుంటాయి, మస్తు ఉంటాయి. కొన్ని వీడియోస్ తన ఐడియాస్ కూడా. అయితే క్లాష్ వస్తుంది, బాగాలేదు ఇట్లయితే రీచ్ అవ్వదు కానీ ఇట్లా చేద్దామని నేను అనేసరికి, ఎప్పుడు నువ్వు చెప్పిందే వినాలా, నువ్వు చెప్పిందే చేస్తావు, నేను చెప్పింది ఎప్పుడు ఏమని అంటది. అప్పుడు కూడా ఫైటింగ్ అవుతుంది అన్నట్టు. ఆఫ్ ద కెమెరా ఫైటింగ్ అయ్యి ఒక 1/2 అవర్ 1 అవర్ ఫైటింగ్ అవుతుంది. కాంప్రమైజ్ వైట్ ఫ్లాగ్ ఎవరు చేస్తారు? ఏం చేయలేము, అందుకే ఇంటర్వ్యూలో వైట్ షర్ట్ వేసారు. కాంప్రమైజ్ తల దించాల్సిందే అంతేగా. ఓకే, మరి యూట్యూబ్ లో వీడియోస్ చేస్తుంటారు కదా, ఈ యూనిక్ థాట్స్ అన్ని సక్సెస్ అవుతుంటాయి. దీనిలో పాజిటివ్ కమెంట్స్ నెగిటివ్ కమెంట్స్ రెండు ఉంటాయి కదా, నెగిటివ్ వస్తుంటే ఎట్లా ఫీల్ అవుతారు? నెగిటివ్ వస్తుంటే మేము చాలా లైట్ తీసుకుంటాం. అసలు ఇంకా నెగిటివ్ కామెంట్స్ వస్తే, మేము స్టార్ట్ అయినప్పుడు చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చేది తనను చూసి కానీ, నువ్వు అట్లున్నా ఇట్లున్నా. దాని కింద కూడా మేము పాజిటివ్ తీసుకొని నవ్వేది. ఓకే, దానికి వాళ్ళు ఎట్లా అంటే, మీరు ఇంత నెగిటివ్ అన్నా కానీ పాజిటివ్ చేస్తున్నా అంటే వీఆర్ సబ్స్క్రైబర్, మేము శానిటైజర్ అనాలా. మా పాజిటివ్ మేము తీసుకున్న పాజిటివ్ కి వాళ్ళు ఫిదా అయిపోయి ఏదైనా మరి వల్గర్ వెళ్తే బాధపడి దాన్ని డిలీట్ చేస్తాం. కానీ మాక్సిమం రావన్నాయి అసలు బ్యాడ్ కామెంట్. చాలా మంది కూడా మీ వీడియోస్ కింద నేను చూస్తా గానీ ఒక్క బ్యాడ్ కామెంట్ లేకుండా ఉండే వీడియోస్ మీ అని చాలా మంది అంటారు. చాలా కొంతమంది యూట్యూబర్స్ మాత్రమే చేయగలుగుతారు అట్లా. ఏదో ఇప్పుడు ఒక 100 కామెంట్స్ వచ్చినాయి అనుకో, అందులో ఒక్కటి ఏదో వచ్చి రానట్టు వస్తుంది బ్యాడ్ కామెంట్. కానీ చాలా లైట్ స్టార్టింగ్ లో తను ఒక్కరే కనిపించేవాళ్ళు, మీరు ఎందుకు యాడ్ అయ్యారు? యాక్చువల్గా నాకు ఫేస్ గెస్ట్ రోల్ లాగా వచ్చారు, మళ్ళీ పాతుకోపోయారు. యాక్చువల్లీ నాకు యాక్టింగ్ అంత రాదు. ఓకే, కెమెరా చూసుకుంటా, ఎడిటింగ్ చూసుకుంటా, అన్నీ చూసుకుంటా, నీకు నచ్చింది చేయన్నట్టు నేను చేసి ఇట్లా అట్లా నేను చేసేది. మెల్లమెల్లగా ఏంటంటే ఇది ఈ పాత్ర అక్కడ రావాలి అంటే ఈ హస్బెండ్ అనేది అక్కడ రావాలి కాబట్టి
తన హస్బెండ్ లెక్క చేయలేదు కదా, నేను ఎంటర్ అవుతా. ఆ, అట్లా చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటే ఓకే నాకు కూడా లైట్ వస్తుంది, ఓకే ట్రై చేయొచ్చు మనం కూడా అని చెప్పేసి అప్పటి నుంచి నేను కూడా ఇప్పటికైనా అన్నయ్య కొన్ని వీడియోలు అయితే చేయమంటే అస్సలు చేయడు. ఇది ఇద్దరం ఇప్పటికీ చేద్దామంటే ఇప్పటికీ చేయనే చేయడు. ఆ, ఆ, ఆ వీడియోస్ చేయాలంటే నాకు ఇప్పటికీ కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తది. మరి మీ పేరెంట్స్ చూస్తుంటారా మీ వీడియోస్? చూసి ఏమంటారు? మా మా అత్తమ్మ అమ్మ అయితే సంతోషమే కాదు, ఆ. ఇన్ని రోజులు మేము అంటే ఒక జాబ్ సంపాదించి అది చేసి ఇది చేసి నీ పేరు తీయలేదని బాధపడేది. ఆ, ఆ. ఇప్పుడు మేము యూట్యూబ్ చేసి కొంచెం మంచిగా వ్యూస్ రావడం, ఫేమస్ అవ్వడం వల్ల మస్తు హ్యాపీగా ఉందన్న. మళ్ళీ నేను నచ్చడం కూడా మొదలు పెట్టింది. అవునా? ఓకే, మీరు అందరికి నచ్చుతారు. కాదన్న పెళ్ళైన కొత్తలో మా కూడలు కొంచెం పొట్టి ఉంది, అది ఉంది, ఏయ్. ఇది ఉంది అని కొంచెం ఉండేది అన్నట్టు, కొంచెం నలుపు ఉంది అని కొంచెం. ఉంటది అన్న. ఇప్పుడు ఆ, ఆ, ఆ. కొడుకు అందంగా ఉన్నప్పుడు మా కోడలు family కూడా మొత్తంలో బాగుండాలి కొడుకు అందంగా ఉన్నాడని తల్లి చెప్తుంది. చెప్తుంది. కానీ ఓకే. ఎంత అందమైన కోడల్ని ఇచ్చినందుకు ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఇంకా కొంచెం ఫేమస్ ఉంది అందరు అంటుంటే ఇక నేను కూడా Famous నచ్చడం ఉన్నది. బాగా మొదలు అయితే ఇంకా బాగా నచ్చిన. పొట్టి పిల్లల్ని ఫస్ట్ టైం చూస్తే ఎవరు నచ్చదు, ఓకే, సెకండ్ టైం వచ్చి చూడండి, నచ్చకపోతే అది అలా ఖచ్చితంగా అన్నట్టు. నచ్చుతుంది. పొట్టి పిల్ల ఫస్ట్ టైంలో ఇంట్రడక్షన్ అంటే ఫస్ట్ చూడడం వల్ల నచ్చదు, సెకండ్ టైం వచ్చి చూస్తే ఏదో మన ఇంటి అమ్మాయి, మన చెల్లె, మన అక్క అన్నట్టు ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అలా ఇక అట్లా. మా అత్తమ్మకి ఇక మంచి అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫోన్ ఉండదు అంటే మా అత్తమ్మ మా బావ వాళ్ళ దగ్గర ఉంటది కానీ వాళ్ళు వ్యవసాయం పనులు పోతారు. మా అక్క బావ వ్యవసాయం చేస్తారు, చేస్తే వాళ్ళు పొద్దుటికి పోయి సాయంత్రం వస్తారు కదా, వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటది. మా వీడియో చూడడానికి పక్కన కూడా వెళ్తుంది, వాళ్ళకి కూడా ఫోన్ ఎవరిని ఉంటే చూస్తుంది, లేకపోతే లేదు. అంటే మాకంత ఇన్కమ్ వచ్చినా నీకు కొనిద్దాం కానీ ఇన్కమ్ రావట్లేదా మీకు? అంటే మొన్న ఒక్కసారి వచ్చింది అన్నయ్య. ఫౌండేషన్ అయిందా? ఇన్కమ్ తక్కువ వచ్చింది, చాలా Slow-గా start అవుతుందిలేండి. వచ్చింది కానీ వీడియో పెట్టలే, ఇంకా పెట్టాలి. ఓకే, 2-3 days లలో తీయాలి. ఎంతో income వచ్చింది. చాలా లైట్ ఇన్కమ్ వచ్చింది. స్టార్టింగ్ స్టెప్స్ అన్ని చిన్న చిన్నవే. మీ ప్రేమ 10 రూపాయలతో స్టార్ట్ అయింది, మరి ఇప్పుడు ఇప్పుడు కోట్లు ఇచ్చినా కూడా చూడండి మీ ప్రేమ, కొనుక్కోలేనంత మీ ప్రేమ షేర్ ఉంది. మార్కెట్ ఎంత పెరిగింది? అయినా మాకు ఇప్పుడు ఇన్కమ్ అవసరం లేదు, మేము జస్ట్ మా బాధలు అన్ని మర్చిపోవడానికి వీడియోస్ చేస్తున్నాం. డైలీ మాకు వాళ్ళు పెట్టే కామెంట్స్ కి మేము రిప్లై ఇచ్చుకుంటే హ్యాపీగా. అవును, ప్రతి కమెంట్ కి రిప్లై ఇస్తారు. అంత ఓకే. ఎవరికి ఉంది? ఇద్దరు వాడతారా యూట్యూబ్, లేకుంటే ఒకరే వాడతారా? ఇద్దరి దగ్గర ఉంది యాక్సెస్. నా యాక్సెస్ ఇద్దరి దగ్గర ఉంది. ఓకే, ఇద్దరం వాడతాం. తను మేజర్ గా తను రిప్లై ఇస్తుంది, నేను ఎప్పుడో ఒకసారి రిప్లై ఇస్తాను. ఓకే, మీరు ఆఫీస్ కూడా వెళ్తుంటారు ఆఫీస్ కూడా కాబట్టి. వెళ్తుంటా కానీ నాకు కుదరదు. మేజర్ 99% తనే రిప్లై ఇస్తుంది. అన్నిటికీ నేనే ఇస్తా. మరి ఇంత సక్సెస్ అయ్యారు, బానే ఉంది. మీ రిలేషన్ కి వచ్చేసరికి మీ ఇద్దరికి చిన్న చిన్న టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అవుతుంటాయి కదా? ఫుల్ అయితే రోజుకి daily. ఒకసారి అవుతాయి. డైలీ ఏ videos లో ఉన్నాయా? బస్ లో వస్తుంటే కూడా టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్. అవునా? ఏంటి, ఏం చేశారు? ఒక 20 minutes నేను మాట్లాడలేదు. నేను అక్కడ అంటే ఫోన్ లో చేస్తున్నాడు, అయితే ఎందుకు ఫోన్ పక్కన బస్ వస్తుంది ఎక్కుదాం అని అంటే ఆగు నీకు తెలియదు ఇంపార్టెంట్ వర్క్ అని గట్టి కసిరిచ్చిండు. కోపం ఎక్కువ? అంటే ఇక వర్క్ ఎక్కువ చేస్తుంటాడు కదా, కోపం ఎక్కువ రిలాక్స్. ఇప్పుడు అది నిజంగా చేసేది వర్క్ పని మీద, అంటే మా క్రెడిట్ కాలే మేము అంటే 60K నిన్ననే కట్టాలి. సరే ఏదో ఒకటి ఫోన్ లో వర్క్ ఉండే నేను బస్ ఏం వస్తుంది, ఒక బస్సు మిస్ అయింది ఆల్రెడీ, ఇంకో బస్సు కూడా అక్కడ జనాలు ఎక్కుతున్నారు, అది చూడాలిగా ఫస్ట్, తర్వాత ఫోన్ చూడాలి కదా. మళ్ళా ఆ ఫోన్ లో బిజీలో పడి నేను ఏం చెప్పినా కూడా చిరాకు వస్తుంది. అయితే నువ్వెందుకు ఆ ఫోన్ లో బిజీగా ఉండి నన్ను చిరాకు పడుతున్నావు అని అంటే, నువ్వు ఆగు అని గట్టిగా గసిరిచ్చి, నువ్వు గసిరిస్తావా అని అటు పోయి నేను కూర్చుంటాయి. వరంగల్ నుంచి జనగాం ఆలేరు వరకు కోపమే. మరి ఆలేరులో ఎట్లా తగ్గింది కోపం? ఇక మనం ట్రై చేస్తాం. వైట్ షర్ట్ వేసుకొని లెట్స్ కాంప్రమైజ్. ఇక మరీ ఎక్కువ లాగినా కూడా ఇంకెక్కువ కోపడతాడు, ఎందుకని నేనే కాంప్రమైజ్ అయినా. ఓకే, సర్దేసుకున్నాను. సర్లే సారీ చెప్పిన. సారీ చెప్పని అమ్మా చూసిరా, ఇంకోసారి ఏమన్నాడు మాట్లాడు అంటే నువ్వు సారీ చెప్తేనే మాట్లాడతాను. ఎన్నిసార్లు సారీ చెప్పించుకుంటారా? ఏమొస్తుంది సారీ చెప్పించుకుంటా అంటే ఇంకోసారి వాళ్ళు కోపడాలన్నా దీనికి సారీ చెప్పే వాళ్ళు కోపడకు ఉండడం బెటర్ అని అంటారు. లాస్ట్ కి సారీకి వాల్యూ పోతుంది తెలుసా? సరే ఒక సారీ అట్లేముండదు అన్నయ్య, అట్లేముండదు. నాకు ఇప్పుడే తెలిసింది. చూడండి, అంటే నిజంగా నేను అనుకోలేదు, నేనేమనుకున్నా ఉత్తిగా ఏదో దాన్ని ఏమంటారు బతిమాలిపించుకోవడానికి అలుగుతుందేమో అనుకున్నా. దీంట్లో ఇంత వీళ్ళు మాత్రం తక్కువ. అన్నయ్య ఫస్ట్ దీన్ని బతిలాడాలన్నట్టు ఏదో లైట్ గా పైన బతిలాడతాడు. అప్పుడు మరి మేము వీళ్ళు పైన బతిలాడని అర్థమైంది. గొడవ ఈయన దగ్గర స్టార్ట్ అయింది,
ఏదైనా పర్లేదు కానీ అక్కడ బస్సు మిస్ అవుతుంది మరి మీకు ఇంటర్వ్యూ లేట్ అవుతుంది మీకు ఇంటర్వ్యూ లేట్ అవుతుంది కానీ మనల్ని నెగ్గనియదు, మనమే డౌన్ అవ్వాలి, ఇది కామన్ కాదు. ఓకే, చేతులు ఎత్తేసాం. ఇప్పుడు చూడు 1/2 అవర్ వరకు బతిమాలి గంట బతిమాలితే ఇక లాస్ట్ కూల్ అయ్యి ఓకే ఇంకా ఇంటర్వ్యూ కింద ఉన్నారు కాబట్టి ఓకే లెట్స్ కాంప్రమైజ్, ఓకే లెట్స్ యాక్టివేట్. మళ్ళీ గ్యాస్ కెమెరా ముందు మళ్ళీ ఇంటర్వ్యూ అయిపోతే కింద స్టార్ట్. నువ్వు ఎందుకు ఇంటర్వ్యూలో చెప్పావు, అవసరం ఇట్లా ఎప్పుడు ఇక నాకు స్టార్ట్ అవుతుంది. ఇక మీరు కెమెరా ఆఫ్ అనగానే కదా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నేనేం చేయలేనండి, బీ సేఫ్, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మెసేజ్ చేయండి. మధ్యలో ఎక్కడికి మీరు ఎటు పోతారు నాకు మీరు మాత్రం ఏమనకండి కొంచెం. కానీ క్యూటెస్ట్ అవి అంటే అన్నయ్య మీరు మాత్రం ఏమనకండి అంటే ఏంటన్నయ్య ఫైర్ అయితే డైలీ చూస్తున్నా వీడియోస్, ఎన్నెన్నో చూస్తున్నాం, డైలీ వీడియోస్ చూస్తున్నాం. మన ఆ మాత్రం డైలీ రియాలిటీ కూడా చూస్తుంటాం, వీడియోస్ చూస్తుంటాం, అన్ని ఉంటాయి. ఓకే, మరి ఇంట్లో గొడవలు ఎలా ఉంటాయి? ఇంట్లో గొడవలు నార్మల్ ఉంటాయి, ఓ పెద్ద పెద్ద ఫైట్లు అట్లా ఏముండవు మాకు. ఇద్దరు అన్న చెల్లెలు అన్నం కోసం కొట్టుకున్నట్టు లేకపోతే చాక్లెట్ కోసం. ఎవరు వండుతారు ఇంట్లో, ఎవరు కుక్ చేస్తారు, బాగా చేస్తారా? ఒప్పుకుందంటే అసలు ఒప్పుకోరు, ఏదో కరోనా వచ్చింది బయట ఇక్కడ ఏదేదో లేదు అన్నది, అక్కడ అట్లుండదు. ఏదో ఒకటి చేసిన తినరాదు ఇవాళ నువ్వు టమాటా ఎక్కడి నుంచి తెచ్చినావు, టమాటాలు బాగాలేవు, నా కూర కాదంటది. ఎవరో రైతుల మీద వేసారా పోయి చాలా కష్టం. నేను లంచ్కి వస్తా కదా, మధ్యాహ్నం లంచ్కి వస్తా, వచ్చి ఇట్లా తలుపులు దిగానే వచ్చినావు అంటది. ఇవాళ కూర ఎట్లుందో అని అంటది. బాగాలేదు అని డైరెక్ట్ గా ఇలా కూర ఎట్లా అట్లా రోజు ఇక డైలీ కాంప్రమైజ్. ఓకే, నాకు పండగ అంటే ఫ్రైడే మీరు వండుకుంటారా? బయటికి చేయమంటే కథం ఆ రోజు మంచిగా బయటికి వెళ్ళి హోటల్ టిఫిన్ చేస్తా హాయిగా. మధ్యాహ్నం ఒక్క పూట ఎట్లనో అట్లా వెళ్ళి తీసుకుంటా, మళ్ళీ సాయంత్రం కానీ మళ్ళీ సాయంత్రం బయటకు పోయి బిర్యానీ తింటా. అంతే. మీరేం తింటారు ఇంకా? ఫాస్టింగ్ ఓకే అయిపోయాక మీకు బయట నుంచి తెస్తారా, మీరే వండుకుంటారా? లేదు వండుకుంటాము, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ తింటాను, మార్నింగ్ ఏం తిన్నాను ఆఫ్టర్నూన్ తింటా, సాయంత్రం ఏదో ఒకటి కాబట్టి ఓకే. మరి మీ లైఫ్ లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటి? స్ట్రగుల్ అయ్యేది ఒక ఎకనామికల్ గా స్ట్రగుల్ అవుతున్నాం అంతేగాని అంటే ఇప్పుడు బాగున్నాం, అంటే ఫైనాన్షియల్ పరంగా ఇప్పుడు బాగున్నాం, వచ్చే శాలరీ అయినా మంచిగా సరిపోతుంది కానీ ఫ్యూచర్ పిల్లల కోసం ఆలోచిస్తున్నాం. ఓకే, అందుకేనా ఇంకా పిల్లల విషయంలో వెళ్ళడానికి మెయిన్ రీజన్ అవే. ఓకే, ఇంకా మనమే సెటిల్ అవ్వలేదు, మనం స్ట్రగుల్ అవుతుంది సరిపోతుంది, మళ్ళీ వాళ్ళని కూడా తీసుకొచ్చి స్ట్రగుల్ చేయడం. కానీ ఇంట్లో నుంచి కూడా కొంచెం ప్రెషర్ చేస్తుంటారుగా. ప్రెషర్ చేస్తున్నారు, మరి ఏం చెప్తారు? ఒకటే చెప్తారు, మా అమ్మ నాన్న మాట్లాడితేనే నేను కంటా అంటది. అవునా? ఓ మై గాడ్, ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళ నుంచి కొంచెం సపోర్ట్ ఉంటది, వాళ్ళు మాట్లాడితేనే నేను ఓకే బట్ అట్లా. మరి ఓవరాల్ గా ఈ మాట వినైనా మా అమ్మ నాన్న మాట్లాడాలన్నయ్య. చెప్పండి మళ్ళా, అందుకే బాధలో చెప్పండి అమ్మ నాన్నకి ఏదైనా చెప్పాలంటే చెప్పండి. మమ్మీ డాడీ నేనైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా ఒకటే, నేను చేసింది తప్పే, ఏ కూతురైనా అంటే చేస్తారులే నాకు తెలియదు, నేను చేసింది మాత్రం తప్పే, మీరైతే నన్ను మస్తు చూసుకున్నారు, ఆ విషయంలో మాత్రం నేను కాదంటలేను, నాకు మంచి భర్త దొరికిండు, అందుకే నేను వీళ్ళ ఫ్యామిలీ అయినా ఈయనైనా చాలా మంచోడు అన్నమాట, అందుకే నేను మిమ్మల్ని అంటే మీ ప్రేమ అంటే నాకు ఓకే, నాకు ఇష్టమే మీరంటే, కానీ మిమ్మల్ని కాదని నేను వెళ్ళిన, ఎందుకంటే నాకు ఫ్యూచరు ఇప్పుడు మీరు ఉంటారు కానీ నాకు ఫ్యూచర్ మొత్తం మీరు నాతో ఉండలేరు కదా, నేను హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు కదా, నేను హ్యాపీగా ఉండాలంటే నాకు నచ్చిన అబ్బాయిని నేను చేసుకొని నేను హ్యాపీగా ఉండాలి, కాబట్టి నేను ఇతను చేసుకున్నా, ఇప్పుడైతే బాగుంది, మీలాగానే చూసుకుంటుండు, అంతా ఓకే, ఇప్పుడైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాం, ఫ్యూచర్లో మీరు మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, నేను ఏమైనా తప్పు చేసి క్షమించండి, పెద్ద మనసుతోటి నన్ను యాక్సెప్ట్ చేసారని కోరుకుంటున్నా. మీరెందుకు ఏడుస్తున్నారు? ఏ ట్యాప్ ఆన్ చేశాడు, ఓ పాజిటివ్ ఆమె ఏడ్చాలా, ఓ పాజిటివ్ అక్కడ రాగానే రెండు కళ్ళల్లో బ్లడ్ గ్రూప్ ఒకటే, ఇద్దరి మనోభావాలు ఒకటే, రెండు కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. ఇక అంతే, ఇక ఇప్పుడు అర్థమైంది కానీ నన్ను ఎంత బాగా చూసుకుంటుండో. నేను
ఏ స్టెప్ ఇప్పుడు మామూలుగా నేను ఇట్లా చిల్లర అంటే ఇంట్లో చిలిపిగా ఏది చేసిన నువ్వు మా నాన్న లెక్కనే చేస్తావు, మా తమ్ముడు లెక్కనే చేస్తావు అని ప్రతిరోజు చెప్తుంటుంది అన్నట్టు. ఎప్పుడన్నా అనిపిస్తుంది అంటే లాస్ట్ క్వశ్చన్, ఒక అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని అంతా వదిలేసి కేవలం ఆ రోజు ఒక చిన్న పరిచయం నుంచి పెళ్లి వరకు వెళ్ళి కుటుంబాన్ని వదిలేసి వచ్చింది కదా, చనిపోదామనే ఆలోచనలో నుంచి తను ఒంటరిగా ఇంట్లో ఉంటున్నప్పుడు ఎప్పుడన్నా తెలియకుండా అరుస్తున్నా కానీ సరే అరే నా కోసం ఇంత చేసింది కదా అని లోపల ఎప్పుడన్నా బాధపడేవారా? నెక్స్ట్ నేను ఎప్పుడైనా కోపడ్డా నెక్స్ట్ మినిట్ నేను వెళ్ళిపోతా, దగ్గరికి వెళ్ళిపోతా అంతే. సారీ అని ఏదో ఇక దగ్గర చేసుకోవడం. ఎందుకంటే నన్ను అందరిని కాదని నా దగ్గరకు వచ్చింది, నేను ఆ ఫీలింగ్ రానియద్దు మైండ్లో. అరే మా వాళ్ళు నన్ను వదిలేసి వచ్చిన ఇట్లా ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. నాకు ఎవరు లేరు, ఇప్పుడు సర్వస్వం నేనే అన్నప్పుడు నాకు ఎవరు లేరు అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది భరించలేం. కాబట్టి ఇప్పుడు నేను కసిరిచ్చినా కానీ నెక్స్ట్ మినిట్ దగ్గరికి వెళ్ళిపోయి సారీ ఇక దగ్గర చేసుకుంటాను చిన్న పిల్లలే. అది లవ్. అందుకే మేమిద్దరం ఇంత హ్యాపీగా ఉన్నాం, అట్లా అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి. ఎక్కడ పోయినా నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, అంటే మేము రిలేషన్లలో ఎక్కడికి పోయినా కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. మరి ఓవరాల్ గా యూట్యూబ్ లో కొత్త ఫ్యామిలీ వచ్చింది, మీకంటే ఒక మంచి రికగ్నేషన్ వచ్చింది కదా. ఫ్యామిలీ సరే ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చింది, మీకు సపోర్ట్ చేసే వాళ్ళు, మీ ముందర లేకుండా ఎక్కడి నుంచో మీరు బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎంతో మంది తయారయ్యారు. చాలా అసలు ఎట్లా అంటే మీరు లైఫ్ లాంగ్ ఇట్లనే హ్యాపీగా ఉండాలని మరి అలాంటి వేల మెసేజ్లు ఉంటాయి. మరి అలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ లవ్ యూ. వీళ్ళు అంటే ఈ సపోర్ట్ ఇంకే ఇలాగనే ఉండాలి, ఎప్పటికి ఇలా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్నయ్య. అసలు మస్తు హ్యాపీగా ఉంటది అన్నయ్య. అంటే మా బాండింగ్ అనేది ఇక చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 1,00,000 మంది సబ్స్క్రైబర్ దగ్గరలో ఇంకా మాకు 1,00,000 అవుతుంది, 1,00,000 నుంచి ఇంకెక్కువ పెరగొచ్చు. అంటే ఇంకా ఎక్కువ ఫ్యామిలీ అనేది యాడ్ అవుతూ ఉన్నప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటది కదా. వీళ్ళందరూ ఆదరణ ఇట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మినిమం ఇప్పుడు ఉన్న 98 ఏమో ఉన్నారు, 98లో మినిమం ఒక 1000 మంది అయినా అంటే డైలీ కామెంట్స్ పెట్టేటోళ్ళు, డైలీ వీడియో చేసేటోళ్ళు, మీరు హ్యాపీగా ఉండాలనేటోళ్ళు మినిమం ఉంటారు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ గురించి చాలా విషయాలు ఇంటర్వ్యూలో తెలిసాయి. ఒక తండ్రి కూతురుకున్న బాండింగ్, ఒక అమ్మాయి ఇంట్లోంచి బయటికి వస్తే ఒక హస్బెండ్ ఎలా చూసుకోవాలని ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా అనిపించాయి నాకు. సో చూసారు కదండి మీ పొట్టిపిల్ల ఇంటర్వ్యూ. అండ్ మీరు ఎవరైనా సరే మీ పొట్టిపిల్ల యూట్యూబ్ ఛానల్ చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇంటర్వ్యూ చూసాక ఈ కపుల్ చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.